మార్చి నెలలో మొదటి ఆదివారం. మీరంతా ఏమనుకుంటున్నారంటే ఉపవాసంతో ప్రార్థన చేస్తే దేవుడు జవాబిచ్చిస్తున్నాడు, ఆలకించిస్తున్నాడు అని. మీరే కాదు, ఆంధ్ర రాష్ట్రంలో, ఇండియాలో ఉన్న ప్రతి క్రైస్తవుడు, ప్రతి క్రైస్తవ బోధకుడు ఉపవాసంతో ప్రార్థన చేయగానే దేవుడు ఆలకిస్తున్నాడు అని అనుకుంటున్నారు. మీరు ఎన్ని ఉపవాసాలు చేసినా దేవుడు మీకు జవాబు ఇవ్వకపోవడానికి కారణం ఏమిటంటే, ఎవడైతే ఆ సంఘంలో దేవుని పని చేస్తున్నాడో, దేవుని పని కొరకు ప్రతిష్ఠించబడి ఉన్నాడో, వాడు ప్రిపేర్ చేయాలి. ఇప్పుడు ఫిబ్రవరి 2వ తారీఖు నాడు మీకు చెప్పాను, మార్చి 2వ తారీఖు నాడు ఆదివారం, ఆవేళ మీరెవరు భోజనం చేయకుండా రండి అని. మీరు భోజనం చేయకుండా వచ్చినందుకు, మీరు ప్రార్థన చేసినందుకు దేవుడు మీ ప్రార్థన ఆలకించడు. ఫిబ్రవరి 2వ తారీఖు నుండి మార్చి 1వ తారీఖు వరకు నేను ప్రిపేర్ అవుతాను. మీ అందరికీ ప్రిపేర్ చేస్తాను. మీ మనసులు, మీ హృదయములు, మీ తలంపులు, మీ ప్రవర్తన సెట్ చేయమని దేవునికి నేను 1 month దేవుని దగ్గర నేను మిమ్మల్ని ప్రిపేర్ చేస్తాను. అప్పుడు నా ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. మీరు వచ్చి ఉపవాసంతో ప్రార్థన చేసి కానీ ఏమీ పనికిరాదు మీ ప్రార్థనలు, మీ ఉపవాసాలు. అలా అని అందరూ అనుకుంటున్నారు. ఏమనుకుంటున్నారు? మనం ఉపవాస ప్రార్థన చేయగానే దేవుడు జవాబిస్తున్నాడని. ఎందుకు అలాగ అనుకుంటున్నారంటే, వాళ్ళకి జ్ఞానం లేదు, వాళ్ళకి బైబిల్ జ్ఞానం లేదు, వాళ్ళకి తత్వజ్ఞానం లేదు, వాళ్ళకి ఉపవాస ప్రార్థన అంటే ఎలాగ ప్రిపేర్ అవ్వాలి అన్నది వాళ్ళకి తెలియదు. కనుక నేను మీకు ఇప్పుడు చెప్తున్నాను, ఉపవాస ప్రార్థన అని అంటే, ఆ సంఘానికి ఎవడైతే దేవుని వాక్యాన్ని అందిస్తుంటాడో వాడు మినిమం 1 month వాడు మిమ్మల్ని అందరినీ ప్రిపేర్ చేయాలి. వాడి ప్రార్థనలో తెల్లారి 3 గంటలకో 2 గంటలకో లేచి, ప్రభా పలానా తారీఖు నాడు ఉపవాస ప్రార్థన పెట్టాను, ఈ మనుషులు సరైన వాళ్ళు కారు, ఎవడు ఉప్మా తిని వస్తాడు, ఎవడు హార్లిక్స్ తాగి వస్తాడు, ఎవడు పాలు తాగి వస్తాడు, ఎవడు బుర్రలో ఏదో ఉంటుంది, ఎవని హృదయంలో ఏదో ఉంటుంది, ఎవని తలంపులో ఏదో ఉంటుంది. ఇలాంటి వాళ్ళంతా ఈ తలంపులతో, ఈ హృదయములతో, ఈ ఆలోచనలతో, ఈ ప్రవర్తనతో వీళ్ళు వస్తారు. కొంచెం వాళ్ళందరికీ కూడా నీ అదుపులో పెట్టుకో, నీ స్వాధీనంలో పెట్టు అని నేను ప్రిపేర్ చేయాలి. మిమ్మల్ని నేను ప్రిపేర్ చేస్తేనే దేవుడు ఆ ప్రార్థన ఆలకిస్తాడు, లేకుంటే ఆలకించడు. మీరే కాదు, ఇండియాలో ప్రతి ఒక్కళ్ళు అనుకుంటున్నారు. ఏమనుకుంటున్నారు? మేము ఉపవాసంతో ప్రార్థన చేసాం, దేవుడు ఆలకించాడు. ఈ సంగతి ఎవడికి తెలియదు. ఐఎమ్ ప్రిపేరింగ్ యూ ఆల్ పీపుల్ ఇన్ మై ప్రేయర్ మినిమం 30 days. మీకు ఎవడికి తెలుసు? చెప్పు. ఎవడు సినిమాకి వెళ్ళి వస్తాడు, ఎవడు టీవీ దగ్గర కూర్చుంటాడు, ఎవడు నాటకాలు ఆడొస్తాడు, డ్రామాలు వేసుకొని వస్తాడు, ఎవడు దాంతో తిరుగుతాడు, ఇది ఆడితో తిరుగుతుంది. మీరు ఉపవాసం చేసి కానీ దేవుడు ఆలకిస్తాడు? నెవర్. నేను మీ మైండ్స్, నేను మీ మనస్సు, నేను మీ హృదయములు, మీ ప్రవర్తన, మీ తలంపులు, ఇవన్నీ నేను ఆ దినం నాడు ప్రభువా నువ్వు ఇలా ప్రిపేర్ చెయ్యు, నీ స్వాధీనంలో పెట్టుకో, లేకపోతే వాడు సరైన వాడు కారు, వాళ్ళు రకరకాలుగా మాట్లాడతారు, రకరకాలుగా తిరుగుతారు, రకరకాలుగా ఉద్దేశాలు కలిగి ఉంటారు. వాళ్ళు అనుకుంటున్నారు మేమంతా ఉపవాసంతో ప్రార్థన చేసి కానీ దేవుడు మా ప్రార్థన ఆలకించాడని. వాళ్ళకి జ్ఞానం లేదు. దయచేసి నేను నీకు బ్రతిమలాడుతున్నాను, వాళ్ళు ప్రిపేర్ చేయి ప్రభువా,
వాళ్ళ మనస్సులు ప్రిపేర్ చేయి, వాళ్ళ మైండ్ ప్రిపేర్ చేయి, వాళ్ళ తలంపులు ప్రిపేర్ చేయి, వాళ్ళ ప్రవర్తన ప్రిపేర్ చేయి అని నేను ఫిబ్రవరి 2వ తారీఖు నుండి ప్రార్థన చేస్తున్నాను. ప్రతిరోజు ఏవేళ రోజుకు 3 సార్లు చేస్తాను, ఏవేళ రోజుకి 2 సార్లు చేస్తాను, ఏవేళ చేయను, ఒంట్లో బాగాలేకపోతే చేయను. ఏవేళ 6 గంటలు చేస్తాను, 2 గంటలు, 2 గంటలు, 2 గంటలు, ఏవేళ 3 గంటలు చేస్తాను, గంట, ఏవేళ గంటన్నర గంట అలా చేస్తాను. ఐఎమ్ ప్రిపేరింగ్ ద పీపుల్ ఆఫ్ మై కాంగ్రిగేషన్. కాంగ్రిగేషన్ అంటే చర్చ్ కాదు, కాంగ్రిగేషన్ అంటే గుంపు. అందరూ నిలబడండి, అందరూ అనండి. కాంగ్రిగేషన్ అంటే చర్చ్ కాదు. కాంగ్రిగేషన్ అనగా గుంపు. కూర్చోండి. ఇట్ మే బి ఏ సింగింగ్ కాంగ్రిగేషన్, ప్రేయింగ్ కాంగ్రిగేషన్, మ్యూజిక్ కాంగ్రిగేషన్, వర్షిప్ కాంగ్రిగేషన్. గుంపు, ఆరాధించే గుంపు, పాటలు పాడే గుంపు, బైబిల్ పాఠములు నేర్చుకునే గుంపు, అది గుంపు. కాంగ్రిగేషన్ అంటే చర్చ్ కాదు. ఇండియాలో ప్రతి చర్చిలో, ప్రతి క్రైస్తవుడికి, ప్రతి బోధకుడికి ఇండియాలో అన్ని రాంగ్ అలవాటు చేసుకున్నారు. ఆల్ రాంగ్. వాడి మాట, వాళ్ళ ఊహలు, వాళ్ళ తలంపులు అన్నీ రాంగ్, అన్నీ రాంగ్. మీకు తెలుసు, కొన్ని సంవత్సరాల కిందట కరుణామయ అని ఒక సినిమా వచ్చింది, కరుణామయుడు అని. ఇంగ్లీష్లో ఒకటి వచ్చింది, ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ అని. ఈ బోధకులు ఆ కరుణామయుడు అనేటటువంటి ఆ సినిమాల్లోనూ, ఈ ప్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ అనే 2 సినిమాల్లోనూ కొన్ని క్లిప్పులు తీసుకున్నారు, అంటే ఫోటోలు. వీడు చెప్తుంటాడు, ఆ ఫోటో మధ్యన వేస్తుంటాడు. వీడు చెప్తుంటాడు, సిలువ మోస్తున్నాడు, యేసుప్రభుని చూపిస్తుంటాడు. వాట్స్ దాట్? ఇట్స్ ఎ డ్రామా. ఇట్స్ ఎ డ్రామా. ఇప్పుడు ఫలానా దగ్గర ఫలానా ఎంతమంది క్రైస్తవులు ఉన్నారు, ఎంతమంది అపోస్తులు ఉన్నారు, ఈ అపోస్తులు ఎక్కడున్నారు, ఆ అపోస్తులు అక్కడ ఉన్నారు అని వీడు చెప్తున్నట్లుగా మీరు వింటారు. ఇప్పుడు వింటున్నారు కూడా. వాడు చెప్పడం లేదు, ఆల్రెడీ యూట్యూబ్లో దొరలు దాన్ని ఎలాబరేట్ చేసి చెప్పున్నారు. దాన్ని వీడు చెప్తున్నాడు మీకు తెలుగులోని. మీకు అక్కడ ఆ బొమ్మలు చూడండి. ఆడవాళ్ళు మగవాళ్ళంతా కూడా పాశ్చాత్య దేశస్తులే కనబడతారు, ఇండియా వాళ్ళు కనబడరు. ఆ క్లిప్ తీసుకుని వేస్తున్నాడు, వేసి మీకు చూపిస్తున్నాడు. మీరంతా ఇండియన్ క్రిస్టియానిటీ ఈజ్ ఎ కలెక్షన్ ఆఫ్ ఫూల్స్. అందరు నిలబడండి అనండి. ఇండియన్ క్రిస్టియానిటీ ఈజ్ ఎ కలెక్షన్ ఆఫ్ ఫూల్స్. We are not fools. We are not Christians. We are children of God. చూసారా? భారతీయ క్రైస్తవ్యము అంటే అవివేకుల యొక్క సంఘము. ఎవడికి జ్ఞానం ఉండదు, ఎవడికి జ్ఞానం ఉండదు. అసలు ఒక గ్లాసు ఎలా తుడాలో తెలియదు. ఆ గ్లాస్ ఎలా తొడాలి, ఏ విధంగా దాన్ని చెయ్యాలి. ఇంతకుముందు ఆ రవీంద్ర అన్నవాడు, వాడికి పెట్టాను, వాడికి తీసానంటే హీ డజంట్ నో. వాడికి పక్కన పెట్టి వాడు వరప్రసాద్కి పెట్టాను. కోటేసి కానీ, సూటేసి కానీ, టై కట్టి కానీ ఎవడు కూడా జ్ఞానవంతుడు కాడు. ఇంగ్లీష్ మాట్లాడి కానీ ఎవడు జ్ఞానవంతుడు కాడు. ఆల్ బ్లడ్ ఇండియన్ ఇంగ్లీష్ ఈజ్ బోకస్ ఇంగ్లీష్. కూర్చోండి. ఇండియాలో నువ్వెంత పెద్ద ర్యాంక్లో ఉన్నానో ఆ ర్యాంక్ తగినట్లుగా నీకు డ్రెస్ కోడ్ ఉండదు,
రిటైర్ అయిన తర్వాత నువ్వు దాన్ని మెయింటైన్ చేసుకోలేవు. ఒకసారి కడపలో డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ నాకు చూపించాడు. ఈయన ఫలానా వాడు తాలూకా మామయ్య అవుతాడు. ఈయనకి ఏమైనా పొలాలు గట్రా ఉందా అని అన్నాను. పొలాలు కాదు, ఈయన స్టేట్ బ్యాంక్లో రిటైర్డ్ గ్రూప్ 1 మేనేజర్. అడుగుతున్నాడులాగా ఉన్నాడు. గ్రూప్ 1 మేనేజర్ అంటున్నా బెటరా అన్నాను ఈ మాట. ఇప్పుడు కడప డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ వింటాడు ఇవాళ రాత్రికి ఈ మాట. అందుకు నువ్వెంత పొజిషన్లో ఉన్నను నువ్వు దాన్ని నిలబెట్టించుకోలేవు. బికాస్ యు ఆర్ నాట్ born and brought up in that kind of culture. ఇప్పుడు నేను మీకు పాఠం చెప్పే ముందు ఒక అనౌన్స్మెంట్ చేస్తున్నాను. వెస్ట్ గోదావరి జిల్లా భీమవరం తాలూకాలో కొణితివాడ అని ఒక గ్రామం ఉంది. రాజులు ఉంటారు అక్కడ. ఒక డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసరు, మరి ఇంకొక డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసరు, వాళ్ళ భార్య, వీళ్ళంతా కలిసి ఈ సంఘం మీరు చూసుకోండి అయ్యగారు అని చెప్పి చనిపోయారు. ఆ సంఘం నేను చూస్తూ ఉన్నాను. కండక్టర్గా పనిచేసేవాడు బి ఇమ్మానియల్ అని. ప్రతిరోజు డబ్బు దొంగలాడేవాడు, తక్కువ జమ చేసేవాడు. వాళ్ళ డిపో మేనేజర్ నా ఫ్రెండ్ దిల్సింగ్ గారు, డిపో మేనేజర్. ఆయన వచ్చి నాకు చెప్పాడు, సార్ వీడిని ఏదో మీరు రికమెండ్ చేస్తున్నారంటే అవునన్నాను. వీడు దొంగ అండి అన్నాడు. సరే, ఎల్లప్పుడు దొంగగా ఉన్నాడు కదా, మీరు యాక్సెప్ట్ చేయండి వాడు రిజిగ్నేషన్. వీడి రిజిగ్నేషన్ నేను యాక్సెప్ట్ చేయనండి, వీడికి లోపల పెట్టాను అని అన్నాడు. ఆయన మరియు అసిస్టెంట్ డిపో మేనేజర్ దిల్సుకున్న డిపో నా ఇంటికి వచ్చారు. వచ్చి గంట సేపు కూర్చొని ఫైల్స్ అని చూపించారు. నేను సర్లేండి మా మనసు మార్చుకుంటాడులే అన్నాను. వాడు తీసుకొచ్చి అక్కడ పెట్టాను. ఎక్కడ? కొణితివాడలో. అప్పుడు వాడికి పిల్లలు లేరు. వాడి కూతురు గర్భంలో కూడా లేకుండాను. తర్వాత వాడి భార్య గర్భవతి అయింది. గర్భవతి అయితే నేను వాడికి మనం పలందరి మీటింగ్ ఉంది పదరాన్ని తీసుకెళ్ళాను. వాళ్ళు నల్గొండ జిల్లా వాళ్ళు. వాడు భార్యకి ఏదో కొంచెం ట్రబుల్ వచ్చింది. దాన్ని తీసుకెళ్ళి నల్గొండ గవర్నమెంట్ హాస్పిటల్ పంపించారు. అక్కడ నుంచి వాళ్ళు వరంగల్ హాస్పిటల్ పంపించారు. వరంగల్ నుండి ఇక్కడ గాంధీ హాస్పిటల్లో వాడికి జాయిన్ చేయించారు. వాడి భార్య కలర్ మారిపోయింది, బ్లూ కలర్ వచ్చింది. అది చచ్చిపోతుంది ఇంకా. నేను ప్రార్థన చేసి ఆ దినాల్లో 2,500 ఇచ్చి వెళ్ళరా నీ భార్య దగ్గర అన్నాను. ఇప్పుడు 2.5 లక్షలతో సమానం అది. వాడికి అక్కడ ఉండరా, చూసుకోరా జాగ్రత్తగా అని చెప్పేవాడిని. వెళ్ళేవాడిని, అప్పుడప్పుడు వెళ్ళేవాడిని. అక్కడ బాప్టిస్టులు ఇచ్చేవాడిని, వచ్చేవాడిని, వాక్యం బోధించేవాడిని. వాడు కూతురికి పేరు పెట్టింది నేనే, వాడి కొడుక్కి పేరు పెట్టింది నేనే. అప్పుడు వాడికి పిల్లలు లేరు. ప్రతి నెల వాడికి 2,000, 1,500 అలా పంపించేవాడిని. ఆ దినాల్లో వాడు కూతురు వయసు ఎంతో దానికి అడిగిన చెప్తారు. అది పుట్టకముందు 2,000 అంటే ఎంత? 2 లక్షలతో సమానం. ఇప్పుడు వాడు ఏం చేశాడు? వాడు మెల్లగా ఆ గ్రామ పంచాయతీ సెక్రటరీకి డబ్బు ఇచ్చి వాడి పేరుని వాటర్ పెట్టుకున్నాడు, బిల్లు వాడి పేరుని తెచ్చుకున్నాడు. ఎలక్ట్రిక్ వాడికి మెల్లగా పట్టుకొని వాడికి కొంత ఇచ్చి ఆ ఎలక్ట్రిక్ బిల్లు వాడి పేరుని తెప్పించుకున్నాడు. వాడి కూతురికి బీఎస్సీ చదివించింది నా డబ్బుతోనే, నా సంఘం డబ్బుతోనే. వాడి కొడుక్కి ఇంటర్మీడియట్ చదివించింది నా సంఘం డబ్బుతోనే. బంగారం చేసుకున్నారు, బట్టలు చేసుకున్నారు, తిన్నారు, పందికొక్కుల్లాగా బలిశారు. నేనేం అనలేదు. పోన్లే తిన్నలే అని అన్నాను. ఒకరోజు
నేను వాక్యం చెప్పి కిందకి దిగుతుండే వరప్రసాద్ గారు ఆయన భార్య ఉన్నారు. అయ్యా, పంచాయతీ వాళ్ళు వచ్చారు, ఎంఆర్ఓ వచ్చారు, ఇది గవర్నమెంట్లో కలిసిపోతుందని అంటున్నారు, మేము కొనడానికి వస్తున్నాము, మీరు ఒరిజినల్ డాక్యుమెంట్ పెట్టండి అని అన్నాడు. నీ దగ్గర జెరాక్స్ ఇచ్చినాను కదా అన్నాను. నాకు ఒరిజినల్ కావాలి వాళ్ళకి అన్నారు. సరేలేదు, నేను పంపిస్తానులే, నీ ఎలక్ట్రిక్ బిల్ ఇయ్యాను, నీ వాటర్ బిల్ ఇయ్యాను నన్ను. వాడు ఎలక్ట్రిక్ బిల్స్, వాటర్ బిల్స్ ఇవన్నీ ఇచ్చాడు, చూశాను. అన్నిట్లో కూడా ఇల్లు కూడా వాడి పేరున పన్ను కడుతున్నట్లు, ఇంటి పన్ను కడుతున్నట్లు, పంచాయతీలో సెక్రటరీ వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఇల్లు కూడా వాడి పేరున చేయించుకున్నట్టు. బి ఇమ్మానియల్, బొటమంచి ఇమ్మానియల్, నల్గొండ జిల్లా వాడు. కండక్టర్గా ఉన్నప్పుడు వాళ్ళ డిపో మేనేజర్ వచ్చి నాకు చెప్పి, వీడు దొంగండి, వీడికి ఎందుకు మీరు తీసుకెళ్ళి సేవలే పెడుతున్నారా అని అన్నాడు. ఇంతవరకు నేను చెప్పలేదు, ఇప్పుడు చెప్పాల్సి వచ్చింది కనుక చెప్తున్నాను. ఒకసారి నేను వెళ్ళి ద్వారబంధం మీద కూర్చున్నాను, వాడు భార్య టీ చేస్తుంటే నాకు అన్నాడు, అయ్యా నీ పని అయిపోయింది ఇంక అన్నాడు. అంటే ఏంట్రా? ఇంక అయిపోయింది ఈ పని, ఇంకంతే, ఇంక తగ్గిందంతే నేనే చూసుకోవాలన్నాడు. నా పని అయిపోయింది. సరే, ఇంటికి వచ్చే ప్రభు నాకు ఇలాగ అంటున్నాడు, వాడు సంగతి చూడనైనా అంటే, నా సమయం రాని అని అన్నాడు దేవుడు. దేవుని సమయం ఎలాంటిది? ఇవాళంటే రేపు కాదు కదా. గాడ్ ఈజ్ లాంగ్ సఫరింగ్. బహుకాలము ఆయన వార్చి అప్పుడు వేస్తాడు దెబ్బ. సరే అని నేను వదిలేసాను. ఇంకా వాడి బట్టలు, వాడి భార్య బట్టలు, వాడి నకలు, వాడి కూతురు బీఎస్సీ, వాడి కొడుకు ఇంటర్మీడియట్. ఆ దినాల్లో డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు మనకు ముఖ్యమంత్రిగా ఉండేవారు. ఆయన ఏం చేశాడు, వెనకబడిన జాతుల వారికి అవకాశం ఇవ్వాలని చెప్పి ఇంజనీరింగ్ కాలేజీలు స్టార్ట్ చేశాడు. ఇంటర్మీడియట్లో చదువుకున్నవాడు, ఈ గ్రూప్స్ ఉన్నవాడు, ఈ మాత్రం పర్సెంటేజ్ ఉన్నవాడు అందులో జాయిన్ అవ్వచ్చు, గవర్నమెంట్ ఫ్రీగా చదివిస్తుందని డాక్టర్ రాజశేఖర్ రెడ్డి సీఎం, తెలుసు కదా మీకు. ఆయన ఒక పుణ్యకార్యం చేశాడు. ఇంటర్మీడియట్ వరకు నా సంఘం డబ్బుతో చదువుకున్నాడు, ఆ తర్వాత అక్కడ చదువుకున్నాడు. ఆడి కూతురు బీఎస్సీ నా సంఘం డబ్బుతో చదివింది. ఎప్పుడు నాకు ప్రతి నెల ఒక దశంభాగం ఇంతని ఇచ్చేవాడు కాడు. వీడు లోపల ఇవన్నీ తయారు చేశాడు. నేను అక్కడ హైకోర్టు లాయర్ గారికి చెప్పాను. హైకోర్టు లాయర్ గారు వాళ్ళ తాలూకా అసోసియేట్లు పంపించి ఎంక్వైరీ చేయించారు. పోలీస్ స్టేషన్కి కబురు అడిగితే పోలీసులు ఎంక్వైరీ చేసి ఇలా చెప్పారు లాయర్ గారికి. అప్పుడు ఉన్నలరాజు గారు ఒక 8 పేజీలు లెటర్ టైప్ చేసి, ఇది తీసుకెళ్ళి మీరు కోర్టులో పెట్టండి అని అన్నాడు. నేను దాని మీద ప్రార్థన చేస్తుండగా ప్రభువు నాకు స్వప్నంలో, నువ్వు దాన్ని పెట్టొద్దు కోర్టులో అని చెప్తే నేను వానిశాను. ఆ సంగతి నేను హైకోర్టు లాయర్ గారికి చూపించాను. మన దగ్గరకు వస్తుంటారు కదా హైకోర్టు లాయర్ గారు, సుఖవేణి గారు, ఎంకామ్ ఎల్ఎల్ఎం, తెలుసు కదా మీకు. ఆమె అన్నీ చూసి కొందరు లాయర్స్తో మాట్లాడి ఆపమనండి కొద్దిగానే అన్నాడు. అంటే ఫాదర్ కొద్దిగా ఆగండి అన్నాడు. ఆ తర్వాత నేను ఆగాను. మీరేం అడుగుతారు, ఎందుకు ఆగాలి అని అడుగుతారు. నేను అలాగ అడగను, ఆగాను. ఆగిన తర్వాత అప్పుడు బయటపడింది, ఇవన్నీ కూడా బయటపడ్డాయి. మీరు వెళ్ళి ముందు రిసిప్ట్స్ తీసుకుని రండి అన్నాడు. సరే నీకు ఒరిజినల్ డాక్యుమెంట్ ఇస్తాను అన్నాడు కదా. ఎంఆర్ఐ వస్తున్నాడు, కొలుస్తున్నాడు, ఇది ఒరిజినల్ డాక్యుమెంట్ ఉన్నాను. సరే నీకు ఇస్తానులే, ముందు నువ్వు నీ వాటర్ బిల్ ఇయ్యు, నీ ఇంటి పని కడుతున్నావు ఆ పన్ను ఇయ్యు, నీ ఇంటి నెంబర్ ఉంటుంది ఇంటి నెంబర్ ఇయ్యు, ఎలక్ట్రిక్ బిల్ కడుతున్నావు ఎలక్ట్రిక్ ఇయ్యు అని అంటే, ఎలక్ట్రిక్ 2 రకాల బిల్స్ ఉన్నాయి. ఒక బిల్ ఏమో వాడి పేరున, ఇంకొక బిల్ ఏమో వాడి చర్చ్ పేరున, ఆ చర్చికి వాడే పెద్దని. అప్పుడు నాకు అర్థమైంది, కొద్దిగా ఆగమనండి అని ఎప్పుడైతే లాయర్లు అన్నారో కొద్దిగా ఆగితే ఎన్ని బయటపడ్డాయి. ఆ చుట్టుపక్కల మనుషులు కట్టినా నేను పరమస్థ గారి శిష్యుడిని అంటున్నాడు. వాళ్ళు వచ్చి వరప్రసాద్ గారికి, సార్ మీ గురువుగారి తరగతి శిష్యుడు కదా పలానా బొటమంచి ఇమ్మానియల్, మరి ఆయన మా దగ్గరికి వస్తుంటాడండి, మరి మీరు కూడా రావచ్చు కదా అని వరప్రసాద్కి పిలిచారు. వరప్రసాద్ అన్నాడు, ఆయన ఎలాంటి శిష్యుడో మీకు తెలీదు, నేను మాత్రం మీటింగ్స్కి రాను అన్నాడు.
ఎంత ప్రయత్నాలు చేశారు. ఒక ఆర్ఎంపీ డాక్టర్ని పట్టుకుని వెళ్ళాడు. ఆ డాక్టరే ఒక పాస్టర్ని పిలిచి చిన్న భూమి కొని ఒక సంఘం పెట్టాడు మనుషులు రావాలని. ఆ పాస్టర్ వచ్చి ఇలాగ అన్నాడు వరప్రసాద్కి. వరప్రసాద్ నాకు వాడు వెళ్ళిపోయిన తర్వాత ఫోన్ చేసి చెప్పాడు. నేను నవ్వేశాను. అక్కడ నా పేరు చెప్పుకుంటున్నాను, నేను పరవస్తు గారి శిష్యుడినని. ఇక్కడేమో నాకెవడరా కదిపినుడు ఉన్నాడు, ఇదంతా నాదే. వాడు అత్తకి తీసుకెళ్ళి కొన్నాళ్ళు పెట్టాడు అంటే నాదే అన్నట్లుగా. మీకు విషయాలు అర్థమవుతున్నాయా? వాడు శాపగ్రస్తుడు. ప్రభు అన్నాడు, వాడి సంగతి, వాడి భార్య, వాడి కూతురు కొడుకు సంగతి నేను చూసుకుంటాను, నా సమయం రాని నువ్వేం మాట్లాడొద్దు, నువ్వు వాళ్ళకి ఏమి హాని కలిగించవద్దు అన్నాడు. నేను హాని కలిగించకుండా, మీకు తెలియదు, ప్రతిరోజు 3 గంటల వాడి సంగతి, ఈ మురళిగాడును వాడి భార్య సంగతి ప్రార్థన చేస్తున్నాను. దేవుడు నాకు సెలవిచ్చింది ఏంటంటే, నువ్వేమీ చెయ్యొద్దు, నా సమయం రాలేదు ఇంకా. మొన్న రాత్రి ఈ ధనరాజు వాడు అమ్మని వాడి నాన్నని పట్టుకొచ్చాడు. నేను ఫలానా ఇమ్మానుయేల్ కూతుర్ని పెళ్లి చేసుకుంటాను అన్నాడు. నీ ఇష్టం వచ్చిన దాన్ని చేసుకోరా అన్నాను. దానికి చేసుకునే ముందు నువ్వు, నీ అమ్మ, నీ తమ్ముడు, మీ నాన్న ముందు ఇంకో సంఘం చూసుకుంటారా అన్నాను. నువ్వు దానికి పెళ్లి చేసుకునే ముందు నీ అమ్మ, మీ నాన్న, వాళ్ళ అమ్మ నాన్న అక్కడే ఉన్నారు, మీ అమ్మ, మీ నాన్న, నీ తమ్ముడు, మీరందరూ ఇంకొక సంఘాన్ని చూసుకోండి, అప్పుడు పెళ్లి చేసుకోండి. హఠాత్తుగా పెళ్ళి అయిన తర్వాత వెళ్తే ఇంకోళ్ళు బాగుండదురా, అందుకే ముందే సంఘం చూసుకోండి అని అన్నాను. వాక్యం ఏం చెప్తుంది? పాపమునకు సంబంధమైన, అపరాధమునకు సంబంధమైన, అతిక్రమణకు సంబంధమైన ఏదీ నీలో ఉండకూడదు. ఉంటే నేను నీకు వెలివేస్తానని. మీకు తెలియదు, చిన్నారావు లాంటి వాడికి తెలుసు. ఎందుకంటే వాళ్ళు బైబిల్లో చదుపురుగు ఎలాంటిదో అలాంటి వాడు చిన్నారావు బైబిల్ విషయంలో. వాడు ఇప్పుడు శాపగ్రస్తుడు. ఆ శాపగ్రస్తుడు కూతురికి పెళ్లి చూసుకుని నా దగ్గరికి వస్తాడా? నేను వాడికి సమయం ఇచ్చాను, నువ్వు 1 month శాలరీ ఇయ్యు ఇన్స్టాల్మెంట్ మీద, దేవునికి చెప్పు ప్రభు క్షమించడానికి కనికరించి ప్రభు అని, ఒకవేళ కనికరిస్తాడేమో అని. వాడికి సమయం ఇచ్చినప్పుడు సమయం రావాలా లేదా? వచ్చి నాకు క్షమాపణ అడగాలి కదా. అయ్యా నా కూతురు బీఎస్సీ అయిపోయింది, ఉద్యోగం చేసుకుంటుంది, నా కొడుకు మరి ఇంటర్ అయిపోయినాడు, ఇంకా ఇంజనీరింగ్ చేసుకుంటున్నాడు, అయ్యా దయచేసి మీరు ఇచ్చిన ఇదిగో మీరు తీసుకోండి స్థలము, ఈ సంఘము అనాలా లేదా? ఈ ఎవడొస్తాడు ఇక్కడికి, ఇదంతా నాదే అని అన్నాడు. ఎవడికన్నాడు? వాడు నాకు ఫోన్ చేసి చెప్పాడు. నా పెద్ద కొడుకు వాడికి సపోర్ట్ చేశాడు. ప్రభా వీడు వాడికి సపోర్ట్ చేస్తున్నాడు, సంగతి ఆలోచన చెయ్యి అన్నాను. ఇప్పుడు వాడి కొడుకుని వీడు చేసుకోవాలి పెళ్ళి. నీ ఇష్టం చేసుకో, నాకేం అభ్యంతరం లేదు. నా సంఘం వదిలేవాలి. నువ్వు, నీ అమ్మ, నీ తమ్ముడు, మీ నాయన పెళ్ళికి ముందే వదిలేవాలి. ఎందుకంటే శాపగ్రస్తురాలు నా ఇంట్లో ఉండకూడదు, శాపగ్రస్తురాలకి పెళ్లి చేసుకున్న వెధవలు నా దగ్గర ఉండకూడదు. వాళ్ళ ద్వారా శాపం వస్తుంది నా సంఘం. మీకు నేను కోట్ల రూపాయలు, 2 కోట్ల రూపాయలు ఇచ్చాను ఇప్పుడు దాకా మీ సంఘానికి. బంగారం, వెండి అంతా నేను దేవునికే ఇచ్చున్నాను. వీడి సంగతి, ఆ మురళి ఉన్న వాడి భార్య సంగతి, ఒక విధవరాలకి ఆమెకు వెళ్ళి అన్యాయం చేశాడు. వాడు ఎవడాడు? ఆ పోలీస్ ఆఫీసర్ ఉన్నాడు ఇక్కడ, వాడికి కూడా టోపీ వేశాడు. వెంకటేశ్వర్లని ఉండి వాడు కొణితవాడి నుండి, వాడికి టోపీ వేశాడు. వాడి దగ్గర 10 లక్షలు తీసుకున్నాడు. ఎవడు? ఈ మురళి అన్నవాడు. వీడి సంగతి విచారించాను. డైరెక్టర్ సిబిఐ దగ్గర పూర్ణచంద్రరావు గారు పనిచేస్తున్నారు సెక్యూరిటీ ఆఫీసర్గా. పూర్ణచంద్రరావు అన్నాడు, మీరేం బాధపడకండి,
వాడు మీకు ఎంత ఇవ్వాలో చెక్కులు రాసి ఇవ్వమనండి, డేట్ వేయొద్దని చెప్పండి. ఆ డేట్ ఇవ్వకుండా సంతకం పెట్టి ఇచ్చిన్నాడు. ఈమె సాక్ష్యం, ఈమెకు మోసం చేసినట్లు. రమేష్ వాడు సాక్ష్యం, వాడికి మోసం చేసినట్లు. వెంకటేశ్వర్లు ఇన్నాళ్ళు వచ్చేవాడు మన దగ్గరికి, ఇప్పుడు రాలేకపోవడం కారణం ఏంటంటే డబుల్ డ్యూటీలు చేస్తున్నాడు. వాడు 10 లక్షల రూపాయలు అప్పు తీర్చుకోవాలి. వీళ్ళ సంగతి నేను ప్రార్థన చేస్తుంటే దేవుడు నాకు అంటున్నాడు, వాళ్ళ జోలికి నువ్వు పోవద్దు అంటున్నాడు. నేను దేవుని మాట వినాలి కదా, వినాలా లేదా? అందుకు మీ అందరూ ఎదురుకుంటే చెప్తున్నాను, ధనరాజ్ నువ్వెవరిని పెళ్లి చేసుకున్నా నాకే అభ్యంతరం లేదు. వాడు దౌర్భాగ్యుడు, ఆ ఇమ్మాన్యుయల్ బి ఇమ్మాన్యుయల్ కొంచెవాడ, వాడు పరమ చండాలుడు, వాడు నాకెవడు పీకలేడు అన్నటువంటి మాట్లాడాడు. వాడి కూతురు నువ్వు చేసుకుంటావో చేసుకో, నాకే అభ్యంతరం లేదు. ఇంతవరకు అక్క అక్క అన్నావు, ఇప్పుడు నీకు అది పెళ్ళమైపోతుందిరా? అక్క పెళ్ళమైతే అన్న మొగుడు అవ్వచ్చు కదా, కాదా? అక్క అక్క అన్నప్పుడు అక్క పెళ్ళమైంది, మరి అన్న అన్న అంటే అన్న కూడా మూడు అవ్వచ్చు కదా. అలాంటి వాళ్ళు మీ మధ్యలో ఉన్నారు. నేను ఎరుగుతున్న వాళ్ళని. మీ దినాలు దగ్గర పడ్డాయి. బ్రతుకు మార్చుకున్నారా బాగుపడతారు. మీ అందరి ఎదురుకుండా చెప్తాను, ధనరాజు నువ్వు నీ అమ్మ వచ్చిందా, నిలబడాలి. మీ నాయన వచ్చాడా, నిలబడాలి. మీ తండ్రి మీ తమ్ముడు వచ్చాడా, నిలబడాలి. మీ అన్న ఈ ధనరాజు నీ కొడుకు ఎవరిని పెళ్లి చేసుకున్నా నాకే అభ్యంతరము లేదు. ఆయన తనకిష్టం వచ్చిందని పెళ్లి చేసుకోవచ్చు. అక్కని చేసుకోవచ్చు, చెల్లిని చేసుకోవచ్చు, పిన్నమ్మని చేసుకోవచ్చు, వాడు ఎవరినైనా చేసుకుని నాకు అనవసరం. నా పెళ్ళికి ముందే వేరే సంఘం చూసుకోవాలి. నువ్వు, మీ అన్న, మీ నాన్న, మీ అమ్మ నా సంఘంలో మీరు ఉండడానికి వీలు లేదు. ఇది మీకు ఫైనల్. మళ్ళీ నా దగ్గర రాకూడదు, నా ఇంటికి రాకూడదు, నాతో మాట్లాడకూడదు. నువ్వెవరైనా చేసుకో, పెళ్ళి నాకు చెప్పక్కర్లేదు. పెళ్లి చేసుకునే ముందు సంఘం సెట్ చేసుకోండి. మీ అమ్మ కానీ, మీ నాన్న కానీ, మీ తమ్ముడు కానీ, నువ్వు కానీ. ఇప్పుడు వీడు డ్రమ్స్ వాగిస్తున్నాడు. వాడు డ్రమ్స్ వాగించే ముందు వాడు ఎన్ని సంవత్సరాలు వాడు చర్చిలో వాగించారకండి? 1,00,000 రూపాయలు విలువైన టామా కిట్ మీద వాడు ప్రాక్టీస్ చేశాడు. నా కొడుకు 22,000 కిట్ మీద ప్రాక్టీస్ చేశాడు. వీడు 1,00,000 రూపాయలు ఎవడిస్తాడు? వాళ్ళ నాయన ఇస్తాడా? వాళ్ళ ఇంట్లో డ్రమ్స్ ప్రాక్టీస్ చేయగలడా? వాడు పొజిషన్ అలాగే ఉండాలి. కృతజ్ఞుడిగా మీరు బ్రతకాలరా నా దగ్గర. ప్రతి నెల మీకు భోజనం ఖర్చు ఇస్తున్నాను. 4 వారాలు అయితే 12,000, 5 వారాలు అయితే 15,000 ఇస్తున్నాను భోజనం ఖర్చు మీకు. నా కొడుకేమో వాడు జోబులు ఎంత పెట్టడం లేదు. మీకు తెలియకపోయిన చాలా విషయాలు ఉన్నాయి. ప్రతి నెల 4 వారాలు ఉంటే 12,000 ఇస్తున్నాను, 5 వారాలు అయితే 15,000 ఇస్తున్నాను. వారానికి 3,000 చొప్పున మీ భోజనం ఖర్చు. అక్కడ మీరు తింటున్నారే, అక్కడ కానీ ఇక్కడ కానీ దాని ఖర్చు నేనే ఇస్తున్నాను. 13,000 రూపాయలు ఇస్తున్నాను సాఫ్ట్వేర్ కావాలంటే. ప్రతి నెల 7,500 రూపాయలు ఇస్తున్నాను మీకు ట్రాక్స్ తాలూకా రెంట్ కడుతున్నాను. 5,500 రూపాయలు నేను గోడౌన్ రెంట్ కడుతుంటే ఆ గోడౌన్లో పుస్తకాలు చదవలేకపోయినాయి. రెంట్ నేను కడుతున్నాను, మీరేమో పనికిరాని పారేసిన వస్తువులు తీసుకెళ్ళి గోడౌన్లో పెట్టున్నారు. మీరు మీ సామాన్లు పెట్టుకున్న రెంట్ నేను కడుతున్నాను. మీకు షాప్ రాదా? ఎట్లా బాగుపడతావు నువ్వు? అయినా కూడా నేను కింద నెల 50,000 రూపాయలు అడ్వాన్స్ కట్టాను అపోలో హాస్పిటల్కి. 95,000 రూపాయలు డిశ్చార్జ్లో కట్టాను. 19,000 రూపాయలు కోడలకి ఇచ్చాను ఖర్చులు. కానీ
నాకు నేను ఇది ఎంత ఉందో అంత ఇచ్చారా నన్ను వడదొరకు 7,000 ఉండాలి, అది ఇచ్చేశాడు. ఎందుకు ఇస్తున్నాను? నీకు పశ్చాత్తాపం రావాలని, నీకు మారు మనసు కావాలని, నీ బ్రతుకులో మార్పు రావాలని. 1,70,000 ఇచ్చాను, టేబుల్ చేయిస్తున్నాను. ఆ వర్కర్ చాలాసార్లు వచ్చాడు, ఇంతగా 1,70,000 ఇచ్చాను. మళ్ళీ 1,20,000 ఇచ్చాను. 1,00,000 అడిగితే మళ్ళీ 1,20,000 ఇచ్చాను. మళ్ళీ 60,000 జీతం ఇచ్చాను. ఎందుకు ఇస్తున్నాను? నా కొడుకైనందుకు కాదు, నీకు పశ్చాత్తాపం కావాలని, నీవు నలిగిన మనసు గలవాడివై. మీరు ఇంటికి రాగానే మీకు ఏం చెప్తాను? మీ అమ్మకి వెళ్ళి కొంచెం కాళ్ళు నొక్కండ్రా అంటాను. ఎందుకంటే దాని బుద్ధి అలాంటిది, అది నా పెళ్ళమే. మీరందరూ అమ్మగారండి, అమ్మగారు లేదు, బొమ్మగారు లేదు. భర్త మాట వినకపోయిందా శాపగ్రస్తురాలు, భార్య మాట విన్నవాడు శాపగ్రస్తుడు. జెజబేలు ఎవడు భార్య? ఆహాబ్ భార్య. ఆహాబ్ ఎవడు? ఇజ్రాయేల్ రాజు. భార్య మాట విన్నందులకు ఏమైనాడు? మరి నేను అలా కావాలా? నేను ఎవడి మాట విన్నాను? నాకు దేవుడు సెలవిచ్చిన మాట నేను చెప్తాను. నా మాట విన్నారా? మీకేమీ లేకుండానే అన్నీ ఉంటాయి. ఏమీ ఉండదు, అన్నీ మీకు సమకూడతాయి. గొరుగుగలో తమ తక్కువ కొయ్యం. He should know all these things. Being a head of the family, he should know that. He should not commit like that in future. If so, the fruit of his works, the fruit of his commitment shall come on the heads of your children. It should not come like that. Go home and explain him everything. మీ ఇష్టం, మీరు ఎవరినైనా పెళ్లి చేసుకోండి. నువ్వు దాన్ని ఒకసారి కాదు 2 సార్లు చేసుకో, 3 సార్లు చేసుకో, నాకేం అభ్యంతరం లేదు. చేసుకునే ముందు నా సంఘం వదిలివ్వాలి. నువ్వు, నీ తమ్ముడు, నీ అమ్మ, మీ నాన్న. ఎందుకంటే శాపగ్రస్తుల యొక్క అడుగు నా దగ్గర పడకూడదు. యాసిడ్లో కాలు పెట్టావు, కాలుకి యాసిడ్ తగులుతుంది లేదా? అప్పుడు నీ యాసిడ్ పోతుందా, నీ కాలు పోతుందా? మరి అంతే. వాడు ఆ ఇమ్మాన్యుయేల్ అన్నవాడు యాసిడ్ కంటే భయంకరమైన వాడు. వాడి రక్తం ఆ కూతురులో ఉంది, ఆ రక్తం వాడి కొడుకులో ఉంది. ఇది చూడండి, ఒక్కొక్కరికి ఏమేమి వస్తుందో చూడండి. దిస్ ఈజ్ మై ఫైనల్ డిసిజన్. నువ్వు మళ్ళీ నాకు కనబడకూడదు. నువ్వు, నీ తమ్ముడు, మీ అమ్మ, మీ నాన్న దాన్ని పెళ్లి చేసుకుని ఇష్టం 2 సార్లు 3 సార్లు చేసుకో. రాజేశ్వరి వచ్చిందా? రాజేశ్వరే. ఒక ఆమె నేను వద్దు అంటే నా మాట వినలేదు. దాని కొడుకు పుట్టిన తర్వాత అది మూడుకు వదిలేసి అమ్మగారింటిలో బతుకుతుంది. దాని చెల్లికి బీఎస్సీ చేసింది. తమ్ముడికి ఇచ్చి నువ్వు పెళ్లి చేస్తేనే నీకు ఆడు పెళ్ళి అవుతుంది, లేకుండా కాదు, లేకపోతే నీ చెల్లి పెళ్లి కాదని దాని నాన్న చెప్పాడు. దాని పేరు ఏం పేరు? అనిత. నా మాట వినలేదు, పాడైపోయింది లైఫ్లో. ఆ సైంటిస్ట్ జయశ్రీ, అది గోల్డ్ మెడలిస్ట్, ఆంధ్ర యూనివర్సిటీ, పెద్ద సైంటిస్ట్. అది నా మాట వినలేదు. దాని మొగుడు మరదలు తెచ్చుకొని ఉంచుకున్నాడు. దానికి 2 కూతురు పుట్టినారు. డబ్బు అడిగి లెక్కిస్తుంది. అది దాని బతుకు ఏడుస్తుంది. మనోహర్ గారికి చెప్పాను నా మాట, వాడు వినలేదు. వాడు అకాల మనం చచ్చాడు. వాడు భార్య ఉన్నప్పుడు ఈ శకుంతల భిక్షం ఈమె ఒక 10,000 ఇచ్చింది, నేను ఒక 10,000 ఇచ్చాను. ఆ విధంగా దానికి ఇంటర్మీడియట్లో జాయిన్ చేయించాం. అది ఇప్పుడు అడుక్కోవడానికి క్రాక్ చర్చ్కి వెళ్ళింది, అక్కడ అడుక్కుంటుంది. దాని బతుకు అలాగొచ్చింది. మనోహర్ గారు ఏం చేసినాడు? వాళ్ళ నాన్నతో డాక్యుమెంట్స్ తీసుకెళ్ళి బ్యాంకులో అడ్డు పెట్టాడు. అయ్యా, నాకు మనుషులు లేరయ్యా, ప్రభా వీడికి మనుషులు లేరంటే 1100కి తక్కువ లేకుండా స్టూడెంట్లు ఇప్పించి ప్రభా అన్నాను. 1 సంవత్సరం లోపల 1100 స్టూడెంట్స్ వచ్చారు వాడు కాలేజీకి. ఏరా దశంభంగం ఎక్కడ ఇస్తున్నావు నన్ను? కాకినాడలో ఇస్తున్నాను. సరేలే, దేవునికి స్తోత్రం అంటున్నాను, ఇంకేం అనలేదు. పెళ్లి చేసుకున్న పెళ్ళం పక్కన ఉంటుంది, జీతం తీసుకొచ్చి ముండకిస్తావా? అర్థమైంది పాయింట్ మీకు?
ఆడు బతికి ఏమైందో మీకు తెలుసును. ఆడమ్మ పక్కనే ఉంది, డ్రైవర్ పక్కనే ఉన్నాడు, వాడు లోపల దూరిపోయినాయి. ఆడికి ఒక ముండు ఉంది, దానికి ఒక 8-9 సంవత్సరాల కూతురు ఉంది, దాని కొడుకు ఇప్పుడు కడుపులో ఉన్నాడు. 7 ఏళ్ళు సంతకం పడితే సజరని అవుతుంది. ఎక్కడ? బెజవాడలో. ఇక్కడ ఈ పెళ్ళం, ఇక్కడ ఈ కూతురు, అక్కడ ఆ పెళ్ళం, అక్కడ 8 సంవత్సరాల కూతురు, అక్కడ కొడుకు కడుపులో ఉన్నాడు. వీడేమో పైకి వెళ్ళిపోయినాడు. తర్వాతను అనిత సంగతి చెప్పాను, వీడి సంగతి చెప్పాను, జయశ్రీ సంగతి చెప్పాను. ఇవన్నీ నేను చెప్పినట్లు నా మాట వింటున్నారు, అభివృద్ధి చెందుతున్నారు. తల్లి తరపున ఏ విధమైనటువంటి తెలివితేటలు గల వాళ్ళు లేరు. తండ్రి తరపున ఏ విధమైనటువంటి చదువుకున్న వాళ్ళు లేరు. దీని కూతురికి వీడు పెళ్లి చేసుకున్నాడు అనుకో, అత్తవారి తరపున విద్యావంతులు లేరు, సొంతం తరపున విద్యావంతులు లేరు. వాడు కూతురు ఏదైనా జీన్స్లో పుట్టిందంటే అనుకోవచ్చు, అత్తవారి తరపున ఉన్న జీన్స్ వచ్చాయి, లేదా అమ్మగారి తరపున వచ్చిన జీన్స్ వచ్చాయి, లేదా తాతగారి తరపున జీన్స్ వచ్చాయి అని అనుకోవచ్చు. చదువు లేదు, వాడు కూతురు అవుట్ ఆఫ్ 100 97 98 తెచ్చుకుంటుంది. ఈజ్ ఇట్ నాట్ ద రిజల్ట్ ఆఫ్ మై ప్రేయర్? 4 సంవత్సరాలు అయింది ప్రార్థన చేస్తున్నాను దాని కొరకు, ఆ పిల్ల కొరకు. అడ్వైజ్ చేస్తున్నాను, శ్రీకాకుళం జిల్లా నుండి లెక్కల బుక్ తీసుకురా, కృష్ణా జిల్లా నుండి లెక్కల బుక్ తీసుకురా, తెలంగాణ నుంచి లెక్కల బుక్ తీసుకురా. ఇందులో లెక్కలు, అందులో లెక్కలు, ఇందులో లెక్కలు, అందులో జామెట్రీ, ఇందులో జామెట్రీ, ఇందులో జామెట్రీ. దీని థియరీ, టైమ్ అండ్ డిస్టెన్స్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్. అక్కడ ఉంటాయి, ఇక్కడ ఉంటాయి, ఇక్కడ ఉంటాయి. ఈ 3 సిలబస్లు కలిపి చెప్పని వాడు భార్యకి చెప్పాను. వాడు భార్య ఎంఏ ఎకనామిక్స్, తెలుగు మీడియంలో. చాలాసార్లు పరీక్ష కట్టింది, గవర్నమెంట్లో పాస్ అవ్వలేకపోయింది కనుక టీచర్ పోస్ట్ దొరకలేదు. ఎలా చెప్తున్నావు? ఎన్ని గంటలు చెప్తున్నావు? ఏమిటి భోజనం పెడుతున్నావు? ఎలాంటి భోజనం పెడుతున్నావు? నీ భర్తకు ఎలాంటి భోజనం పెడుతున్నావు? నువ్వు ఎలాంటి భోజనం తింటున్నావు? టెలిఫోన్ మీద వాళ్ళకి నేను ఇట్లా గైడ్ చేస్తుంటాను. డాక్టర్ సురేఖ మేడం గారికి వాళ్ళ కూతురు ఇక్కడ పాడైపోవలసింది, తీసుకెళ్ళి నేను జాయిన్ చేయించాను. ఢిల్లీ వెళ్ళాను. సురేష్ ఏంట్రా చేస్తున్నావు, నువ్వు వదిలేసి వచ్చాయన్నాను. 3 సార్లు వాడు వైవాకి వెళ్ళి ఫెయిల్ అయిపోయినాడు. ఐఏఎస్లో బయటకు వచ్చాడు. గ్రూప్ 1 కట్టరా అన్నాను, టక్కున పాస్ అయినాడు. నా మాట విన్నాడు. ఒక ఆమెను పెళ్లి చేసుకోబోతున్నాడు, 50 లక్షల రూపాయలు తీసుకొస్తుంది. ఇది ఎవరురా, మీ పిన్నమ్మా లేకపోతే మీ అక్కరా అని అన్నాను. లేదు సార్, ఇది నేను పెళ్లి చేసుకోబోతున్నాను. ఒరే వేధ, ఒక సిగ్గులేదురా మొఖానికి. మరి నాకు ఆవిడ పెళ్లి చేస్తాను, నేను చేస్తానన్నాను. సుమలతగా నా ఇంట్లో పెట్టి 2 నెలలు పెట్టి పెళ్లి కూతురుగా తయారు చేసి సుమలతగానే వాళ్ళ అమ్మ నాన్న అక్కర్లేదు వదిలేశారు. దాని డబ్బంతా తీసుకున్నారు, లక్షల రూపాయలు పెట్టుకొని గణించుకున్నారు, తిన్నారు. నా దగ్గరికి వచ్చింది. దాన్ని పెళ్లి కూతురు చేసి ఆడికి పెళ్లి చేశాను. ఇప్పుడు ఆడి కూతురు 7 సంవత్సరాలు. మొన్న కడపలో మీరందరూ వచ్చారు, మీరందరూ వచ్చి పోజు కొట్టారు. కడపలో మీకు ఎవడు అడుగుతాడో? మీ పాటలు పాడిన వాళ్ళకి, మీ మ్యూజిక్ ఎవడు అడుగుతాడో? మీకు కుక్కలు అడగవు, ఓన్లీ పరమశ సూర్యనారాయణ బట్టి. మీ కళ్ళు నెత్తి మీదకి వెళ్ళిపోయినాయా? ఎవడు అడుగుతాడు మీకు? ఇక్కడ నిలబడినారు. ఇవన్నీ ఎవడిచ్చాడు? మీ డ్యాన్సులు ఎవడు చూస్తాడు? కృతజ్ఞత లేని మనుషులు మీరు పాడైపోతారు. ఒక్కడి బ్రతకడు, ఒక్కది బ్రతకదు. వినాలి, ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద, ప్రపంచం మొత్తం మీద వినాలి. బి ఇమ్మాని లాంటి ఎవడు, ధనరాజు అంటే ఎవడు, వాడు అమ్మ నాన్న ఎవడు, వాడు తమ్ముడు ఎవడు, వాడు ఎందుకు అక్కడికి తీసేసిన సంఘం నుంచి అన్నది. ఈమె ఎప్పుడైనా నాకు కారు అడుగుతాను, ఇస్తుంది. ఇచ్చినప్పుడు నేను అన్ని సర్వీసింగ్ గట్రా చేయించి కారు ఇచ్చినప్పుడు ఫుల్గా పెట్రోల్ గట్రా ఇచ్చి ఇస్తుంటాను. ఎందుకంటే ఆమె విధవరాలు, ఆమెకు అన్యాయం చేసినట్టు దేవుడు నాకు నాశనం చేసి ఇస్తాడు. I should not deceive, I should not cheat a widow. This is the command of the Lord. ఇప్పుడు ఆ శివరాముని కూతురు వెళ్ళిపోయింది.
వెళ్ళిపోగానే అయిపోయిందా? దాని కొరకు ప్రార్థన చేస్తున్నాను. ప్రభా అది వెళ్ళింది, కుడికి కానీ అడుగుకి కానీ తప్పిపోకుండా వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు మార్గంలో నీ కాపుదల ఉండాలి. ఎవరి మాట వినకుండా నీ మాట విన్నట్లుగా దానికి మనసు ఇయ్యి ప్రభా. అది MBA చేసి ఇంటికి రాకూడదు ప్రభా. డిప్లొమా అండ్ కంపెనీ సెక్రటరీ చేసి రావాలి ప్రభా. దాని అమ్మకు తెలిసిన నేను చేస్తున్నానని, దాని అయ్యకి తెలిసిన నేను చేస్తున్నానని, దాని చెల్లికి తెలిసిన నేను చేస్తున్నానని, దేవునికి తెలిసిన ఇట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ. నా దగ్గర నుంచి చిన్నప్పటి నుంచి పెద్ద పెరిగింది కనుక, బయటకు వెళ్ళింది నా మాట మీద కనుక. ఆలోచన చేసుకోండి. నీ ఇష్టం, నువ్వు ఎవరికైనా పెళ్లి చేసుకో, నీ కొడుకు ఎవరికైనా ఇచ్చి పెళ్లి చేయు. నువ్వు, నీ తమ్ముడు, నీ అమ్మ, మీ నాన్న పెళ్లి చేసుకునే ముందు వేరే సంఘం చూసుకోవాలి. నాకు కనిపించకూడదు. నాకేమీ ఆటంకం లేదు. చూడు, అప్పుడు నీ బ్రతికెలగా వస్తుంది. చూడు, అంధకారం పట్టపొంగలే నీకు అంధకారం వస్తుంది. చూడు, అది శాపగ్రస్తుడు తలకు కూతురు. అది తల్లిదండ్రులు చేసిన క్రియల ప్రతిఫలము పిల్లలు అనుభవించెదరు. ఎక్కడుంది? నిర్గమకాండములో. అది ఎవరి మాట? నా మాట. దేవుని మాట ఎలాంటిది? ఆకాశం నుండి పడే మంచు వలె, కురిసే వాన వలె, తన పనిని జరిగించకుండా అది తిరిగి తన యొద్దకు వెళ్ళజాలదు అని ఉందా లేదా? అది జరిగి తీరుతుంది 100%. ఆ మాట దేవుని మాట. నేను మీకు ఒక పాఠం చెప్తున్నాను. ఆ పాఠం పేరు జెరూసలేమునందు యెహోవా 3వ మందిర నిర్మాణము. చెప్పండి. జెరూసలేమునందు యెహోవా 3వ మందిర నిర్మాణము. ఇంతవరకు మేము 4 భాగములు విన్నాము. ఈవేళ 5వ భాగం వినబోచున్నాము. నేను మీకు చెప్తున్నటువంటిది ఈ విషయాలు నేను చెప్పుతూ బైబిల్లో మీకు చూపిస్తున్నాను. ఎప్పుడు ప్రవచనం జరిగింది, ఎవరు ప్రవచనం చేశారు, ఆ ప్రవచనం ఎలా నెరవేరుతున్నది, దేవుడు ఎవరిని ఎన్నుకుంటున్నాడు ఆ ప్రవచనం నెరవేర్చడానికి, ఇవన్నీ మీకు రుజువు చేస్తున్నాను. నేను మీకు స్టోరీ చెప్పడం లేదు. ఆంధ్రదేశంలో వాళ్ళంతా బొమ్మలు చూపించినట్లు మీకు బొమ్మలు చూపించడం లేదు. ఇప్పుడు జెరూసలేమునందు యెహోవా 3వ మందిర నిర్మాణమును గూర్చి 4 భాగాలు చెప్పాను. కిందటి వారం 4వ భాగం. ఇప్పుడు ఈవేళ మీకు 5వ భాగం చెప్పబోతున్నాను. ఇండియా దేశంలో ఇంత డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఏ క్రైస్తవుడు కానీ ఏ బైబిల్ బోధకుడు కానీ మీకు ఇవ్వలేడు. ఎందుకు ఇవ్వలేడు అంటే ఆ పని కొరకు దేవుడు వాళ్ళని ప్రతిష్ఠించలేదు. ఆ పని కొరకు వాళ్ళని దేవుడు అభిషేకం చేయలేదు. అందుకే వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ ఫోటోలు, ఇక్కడ ఫోటోలు, ఆ బొమ్మలు, ఈ బొమ్మలు తీసి వాడు చెప్పింది ఇప్పుడు చెప్పింది ట్రాన్స్లేషన్ చేసి మీకు చెప్తున్నారు. ఇది కేవలం చెప్పాలంటే పరిశుద్ధాత్ముడు మాత్రమే చెప్పాలి. ఏలియనగా దేవుని యొక్క విషయాలు దేవుని ఆత్మకే తెలుసు, ఇంకొకరికి తెలియదు. దేవుని విషయాలు దేవుని ఆత్మకే తెలుసు, ఇంకొకరికి తెలియదు. అందుకు దేవుని ఆత్మ మీకు ఇవన్నీ తెలియజేయుచున్నాడు. అంత జ్ఞానం నాకు లేదు, నేను జ్ఞానవంతుడిని కాను, నేను మీ మాదిరిగా పెద్ద చదువులు చదువుకున్నవాడిని కాను, నాకు ఏ భాష సరిగ్గా రాదు. ఏదో కొంచెం మాట్లాడతాను కానీ ఏ భాష సరిగ్గా రాదు. నేను ఒకవేళ కరెక్ట్గా ఏదైనా చెప్పుచున్నట్లయితే నా నాలుక, నా పెదవులు, నా నోరు దేవుడు స్పర్శించి అభిషేకించి ఆయన మాటలు మీకు వినిపిస్తున్నాడు. నేను మీకు వినిపించడం లేదు.
ఇది నా జ్ఞానం కాదు. ఫర్ యూ పీపుల్, దిస్ ఈజ్ నాట్ మై నాలెడ్జ్, దిస్ ఈజ్ నాట్ మై సేయింగ్. ఐఎమ్ నాట్ హైలీ ఎడ్యుకేటెడ్ లైక్ యూ ఆల్ పీపుల్. ఐఎమ్ an illiterate. Whatever I am doing, that's all Spirit of God doing on my behalf. Not I, but He. I am not preaching. I am not preacher. He is teaching you the mysteries of the Word of God. ఇప్పుడు నేను మీకు 5వ భాగం చెప్తున్నాను. Part 5. You are going to hear from me. Part 5. అందరూ చెప్పండి. నేను యెహోవా 3వ మందిర నిర్మాణమును గూర్చి, జెరూసలేమును గూర్చి, 12 గోత్రకర్తలను గూర్చి వినబోచున్నాను. ఇది పరిశుద్ధాత్ముడు నన్ను కనికరించి నాకు తెలియజేయుచున్నాడు. పరిశుద్ధాత్ముడా, నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొనిచున్నాను. ఆమేన్. ఇప్పుడు మీ అందరికీ కూడా నేను క్లియర్ చేస్తున్నాను. మీకు నేను కోపంతో ఆడిన మాటలు అవి కావు. మీకు నేను గద్దించి ఆడిన మాటలు అవి కావు. మీరు మనసు మార్చుకోవాలని, తలంపులు మార్చుకోవాలని, దేవుని ఆశీర్వాదం మీకు రావాలని నేను మీకు అవన్నీ చెప్పాను, వివరించాను. మీకు నేను చెప్పడం లేదు, మీరు దొంగలని అనడం లేదు, మీరు అబద్ధికులని అనడం లేదు. మీరు తెలుసుకొని పశ్చాత్తాప బుద్ధి గలవారై, విరిగిన హృదయం గలవారై, నలిగిన మనస్సు గలవారై, కన్నీటితో దేవుని యొద్ద మీరు ప్రతిదినము మీ యొక్క సమస్త అపరాధములు ఒప్పుకొని మీరు చాలా పెద్దవాళ్ళు అవ్వాలి, ఆశీర్వాదములకు మీరు పాత్రులు అవ్వాలని నేను చెప్పాను. పిమ్మట నా భార్యకు, నా కుమార్తెకు, నా పెద్ద కుమారుడికి, నా చిన్న కుమారుడికి, నా పెద్ద కుమారుడి భార్యకి వ్యక్తిగతంగా సంఘం ఎదురుగుండా నేను క్షమాపణ కోరుచున్నాను. ఎందుకు అనంటే, నా మాటల వలన వాళ్ళకి ఏమైనా వాళ్ళ మనస్సు కొంచెం బాధపడి ఉంటుంది, తప్పకుండా బాధపడుతుంది. మీకు కూడా మీ మనస్సు బాధపడి ఉంటే మీరందరూ నన్ను క్షమించాలని మనవి చేయుచున్నాను. దేవుని వాక్యానికి అనుకూలంగా నేను మీకు క్షమాపణ అడుగుచున్నాను. ఓకే? ఇప్పుడు ఫిబ్రవరి 21వ తారీఖు నాడు 10,000 రూపాయలు ఒకళ్ళు పంపించారు. ఎవరు పంపించారో చెప్తాను, వినండి. ఆయన పేరు పిదతాల సురేష్ గారు. పిదతాల సురేష్ గారు. ఆయన అర్ధాంగిని పేరు పిదతాల రాజమ్మ గారు. వారు రహమత్ నగర్లో ఉంటారు, యూసుఫ్గూడ, హైదరాబాద్. అమూల్ బేకరీ సందులో ఉంటారు. ఆ బేకరీ పేరు అమూల్ బేకరీ. అమూల్ బేకరీ సందులో వాళ్ళు ఉంటారు. పిదతాల సురేష్ గారు, ఆయన అర్ధాంగిని పిదతాల రాజమ్మ గారు అమూల్ బేకరీ పక్క సందులో రహమత్ నగర్, యూసుఫ్ కూడా హైదరాబాద్లో వాళ్ళు ఉంటారు. వాళ్ళు మనం చేస్తున్న ఈ పని కొరకు 10,000 రూపాయలు ఫిబ్రవరి 21వ తారీఖున పంపించారు. అది నాకు అందినది. పిమ్మట వాళ్ళు చర్చ్ ఆఫ్ గాడ్ అనే ఒక చర్చ్ కట్టుకున్నారు. ఏం పేరు? మీరందరూ నిలబడండి, గట్టిగా మీరు ఆమెన్ అనాలి. వారు కట్టుకున్న చర్చిని దేవుడు వృద్ధిపరచునుగాక. వారు నిర్మించుకున్నటువంటి ఆ చర్చ్ ఆఫ్ గాడ్ అనే పేరు గల చర్చ్ అభివృద్ధి చెందుటకు యెహోవా తన కనుదృష్టి ఆ చర్చ్ మీద ఉంచునుగాక. జనులు అనేకులు ఆ చర్చిలో వచ్చేటట్లు యెహోవా కృప చూపునుగాక. తర్వాత ఆమె కోరారు. ఆమె కుమార్తె పేరు పి హనీషా.
ఆమె కుమారుడి పేరు పి హనీర్, అంటే పెద్దతాల హనీషా కుమార్తె, పెద్దతాల హనీర్ గారు కుమారుడు. వాళ్ళ భవిష్యత్తు కొరకు ప్రార్థన చేయమని కోరారు. ఆ కుమారుడు ఆ కుమార్తెకి విద్య, బుద్ధి, జ్ఞాన వివేచనములు గల మనస్సు దేవుడు అనుగ్రహించునుగాక. విశేషమైన విద్యావంతులై ఉజ్వలమైన భవిష్యత్తు గలవారై తల్లిని తండ్రిని ప్రేమించి గౌరవించి సత్కరించి సన్మానించు సద్బుద్ధి గలవారుగా దేవుడు వారిని దీవించునుగాక. ఆ కుటుంబంలో నిత్యము ఐక్యత ఉండినట్లు పరిశుద్ధాత్మ దేవుడు ఐక్యత గల ఆత్మ ఆ కుటుంబంలో దయచేయునుగాక. వారు బయటికి వెళ్ళినప్పుడు, లోనుకున్నప్పుడు, వారు కట్టుకున్నటువంటి చర్చ్ ఆఫ్ గాడ్ చర్చ్లో వారు ఉన్నప్పుడు దేవుడు అభిషేకము అక్కడికి వచ్చిన వారందరికీ దయచేయునుగాక. యేసు క్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనిచున్నాము. దయచేసి కూర్చోండి. పెద్దతాల సురేష్ గారు, మీ అర్ధాంగిని పెద్దతాల రాజమ్మ గారు మీరు విన్నారు. సంఘమంతా నిలబడి ఆమెన్ 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 అని కేకలు వేశారు. మీరు కోరుకున్నట్లుగా ప్రార్థన చేశాను. మీకు నేను ఒక గిఫ్ట్ పంపిస్తున్నాను 2 ప్యాకెట్లుగా. ఒక ప్యాకెట్, ఇంకొక ప్యాకెట్, 2 ప్యాకెట్లు. ఆ గిఫ్ట్ మీకు వారం రోజుల లోపల అందొచ్చు. అందుకున్న తర్వాత ఫోన్ చేసి, మీకు నా ఫోన్ నెంబర్ కనబడుతుంది, ఆ ఫోన్కి మీరు ఫోన్ చేసి మీరు పంపించిన 2 గిఫ్ట్లు మాకు అందాయి అని చెప్పాలి. దైవాశీర్వాదములు మీరు కట్టుకున్నటువంటి చర్చ్ ఆఫ్ గాడ్కి నిత్యము నిలకడగా ఉండునుగాక. నా మాటలు వింటున్న వారులారా, మీరు ఎక్కడైనా తప్పకుండా ఆ చర్చికి వెళ్ళండి. ఆ చర్చిలో సభ్యత తీసుకోండి. దేవుడు ఆ చర్చిలో నిలకడగా ఉండి తన వర్తమానం అందిస్తాడు. ఆ భార్యాభర్తలకి, ఆ కుమారులకు ఆ ఇంటిని దేవుడు కనికరించి ఉన్నాడు. ఆమేన్. గిఫ్ట్ అందుకొని నాకు ఫోన్ చేయాలి. ఇప్పుడు నేను మీకు పార్ట్ నెంబర్ 5 చెప్పబోతున్నాను. పార్ట్ నెంబర్ 5 చెప్తాను, దయచేసి వినండి. అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ ద డూమ్ ఆఫ్ ద రాక్ అండ్ అలెక్స్ మాస్క్, these two shall be no more on the face of this planet. ఇంతకుముందు మీకు చెప్పాను, I told you last week, 1,500 millions Muslims are there in the whole world. Only 14 millions Israelites are there in the world. 1,500 millions, 14 millions. It's not 1,400, 14 millions. There is a discussion among the rabbis, the traditional rabbis and the modern rabbis. Modern rabbis are looking at the world, looking at the people, looking at the strength, looking at the 57 Muslim nations. The 57 Muslim nations have signed the Muslim League. It has been formed. The modern rabbis, they are also Hebrews. They are looking at the world, looking at the statistics of the people, looking at the nations, looking at the strength of the people. But traditional people, traditional rabbis, they are looking at the Lord. They are not looking at the world. It's the lesson for you all. You must not look at the people. You should not look at the neighbors. You should not look at any other church. Look at the Lord. Lord will give you a new life. Lord will give you a new life. Between these 2 groups, the groups, rabbis, modern rabbis, traditional, ancient rabbis, the discussion is going on. The arguments are going on. ఆధునిక హీబ్రూ
మహాభక్తులు, ప్రాచీన హీబ్రూ మహాభక్తులు, వాళ్ళ మధ్యలో డిస్కస్ జరుగుతుంది. ఆధునిక హీబ్రూ మహాభక్తులు మనుషుల తట్టు, దేశముల తట్టు, వాళ్ళ దగ్గర ఎటువంటి వార్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి, వాళ్ళు ఏమేమి ప్రయోగిస్తున్నారు అని చూస్తూ ఉన్నారు. ప్రాచీన హీబ్రూ మహాభక్తులు యేసు తట్టు చూచుచున్నారు, యెహోవా తట్టు చూచుచున్నారు. యెహోవా ఎటువంటి కార్యములు చేశాడు? యెహోవా సామాన్యుడా? కాదు. కనుక వీళ్ళ మధ్యలో చాలా డిస్కషన్ జరుగుతుంది. ప్రతి నెలలో ఒక శుక్రవారం వదిలి ఇంకొక శుక్రవారం లెవీయులు వస్తున్నారు, యాజకులు వస్తున్నారు, ప్రధాన యాజకుడు వస్తున్నాడు. ప్రధాన యాజకుల వంశంలో పుట్టిన వాళ్ళు, ప్రధాన యాజక వంశీయులు, లెవీ వంశీయులు. ఒక శుక్రవారం వదిలి ఇంకొక శుక్రవారం జెరూసలేం వస్తున్నారు. జెరూసలేంలో వీరికి ట్రైనింగ్ ఇవ్వబడుతుంది. మీకు చెప్పాను ఈ విషయాలు. ఏ విధముగా బూరలు వదాలి, ఏ విధముగా రకరకాల వాయిద్యాలు వాగించుకుంటూ జోర్దాన్ నదికి వెళ్ళాలి, ఏ విధముగా అక్కడి నుంచి నీళ్లు తేవాలి, దానికి హోలీ వాటర్ అని పేరు. తీసుకొచ్చి ఆ హోలీ వాటర్ ఏ విధముగా ఉపయోగించాలి, ఏ పనుల కొరకు ఉపయోగించాలి, ఇవన్నీ కూడా వాళ్ళు ఆలోచన చేస్తున్నారు, ట్రైనింగ్ చేస్తున్నారు. ప్రధాన యాజకుని వంశంలో నుండి ఎంతమంది ఉన్నారు వాళ్ళు రుజువు చేసుకొని మేము ఫలానా ప్రధాన యాజకుని వంశము అని వాళ్ళందరూ వచ్చి ట్రైనింగ్ పొందుతున్నారు. వాళ్ళలో ఎవడో ఒకడే ప్రధాన యాజకుడు అవుతాడు. ఎవరు అవుతారో అప్పుడు దేవుడు నిర్ణయిస్తాడు. పూర్వము నెబుకద్నెజర్ని దేవుడు లేపాడు. ఆ తర్వాతను రోమా ప్రభుత్వాన్ని దేవుడు లేపాడు. ఆ తర్వాతను సిరియన్లను దేవుడు లేపాడు. సిరియన్ రాజు, సిరియన్ సైన్యాధిపతికి పాదం నుండి శిరస్సు వరకు కుష్ఠరోగం ఉన్నది. ఆయన బలమైనటువంటి కవచం వేసుకునేవాడు, కుష్ఠరోగం కనిపించకుండా ఉండేటట్లుగా. అస్తమానం వచ్చి ఇజ్రాయేలీల మీద దండెత్తి వాళ్ళని హింసించి కొందరిని పట్టుకొని పోతుండేవాడు. మళ్ళీ వచ్చి మళ్ళీ యుద్ధం చేసి కొందరిని పట్టుకొని పోతుండేవాడు. There used to be war between Syrians and Israelites. Naaman, he was full of leprosy, beginning from foot to head. He used to fight, win the victory, and take some people from the Israelites and put them as servants in the Syrian nation. It has become a practice to the Syrians. God always looked into the man or a woman who is the most powerful in the world. Through him or through her, he used to perform his works in the world. ప్రారంభం నుండి దేవుడైనటువంటి యెహోవా స్త్రీ కానీ పురుషుడు కానీ ఎవడు ప్రపంచంలో గొప్ప పేరుగాంచిన వాడు అని చూసేవాడు. చూసి వాణ్ణి లేపేవాడు, వాణ్ణి లేపి వాణ్ణి ప్రయోగిస్తుండేవాడు, ప్రయోగించి ఆయన పనులు చేయిస్తుండేవాడు. ఇజ్రాయేలీయులకి ఎందుకు అన్నిసార్లు సిరియన్లు వచ్చేవారు, ఎందుకు ఫిలిస్తీయులు వచ్చేవారు, ఎందుకు ఆ విధంగా వాళ్ళకి ఆ విధమైన దెబ్బలు కలిగేవి? ఇప్పుడు ఎలాగైతే నేను చెప్పిన మాట వినడం లేదో దండరాజు గారు, వాళ్ళ తమ్ముడు, వాళ్ళ నాన్న, వాళ్ళ అమ్మగారు, అలాగే వాళ్ళు ఆనాడు ప్రవక్తలు చెప్పే మాటలు వినలేదు. మాటలు వినకపోగా దేవుడు ఏం చేశాడు? శత్రువులను లేపాడు. ఎవరిని లేపాడు? ప్రపంచంలో ఎవడు ఖ్యాతిగాంచిన వాడ, the most renowned personality in the world, he used to raise that man and he used to apply that man against the Israelites, because Israelites
were not obedient people to the word, to the Lord. ତାଙ୍କର ମନ ଇଚ୍ଛା ସେ ଚଳୁଥିଲେ, ମନ ଇଚ୍ଛା ଗାଉଥିଲେ, మన ఇచ్చా ఆరాధన కొరుతులే. వాడు ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళు ప్రవర్తించేవారు. ఇప్పుడు ఆ ఇమ్మాన్యుయల్ అన్నవాడు తనకి ఇష్టం వచ్చినట్లుగా వాడు ప్రవర్తిస్తున్నాడు. వాడికి తెలుసు ఆ స్థలం నా పేరుని రిజిస్ట్రేషన్ అయినదని, వాడికి తెలుసు ఒరిజినల్ డాక్యుమెంట్స్ నా దగ్గర ఉన్నాయని, వాడికి తెలుసు. వాడు ఏమి చేయలేడు, వాడు శాపగ్రస్తుడు. వాడికి పుట్టిన కూతురు శాపగ్రస్తురాలు, వాడికి పుట్టిన కొడుకు శాపగ్రస్తుడు. సంఘం మీద ఒక్క డబ్బు నేను తీసుకునేవాడిని కాను. దీనికి బీఎస్సీ చదివించాడు, దానికి ఇంటర్మీడియట్ చదివించినాడు కొడుక్కి. ఆ బట్టలు, బంగారం, భోజనాలు నాకు ఎవడేం చేయలేడు, ఇది నా సొంతం అనుకుంటున్నాడు. అలాగే ఇజ్రాయేలీయులు అనుకునేవారు. అర్థమైందా? దేవుడు విడిచిపెట్టలేదు. వాణ్ణి లేపాడు, వీడిని లేపాడు. వీడెవడు? ప్రపంచంలో ఖ్యాతిగాంచిన వాడెవడు? రోమీయుడు. రోమా ప్రభుత్వము ప్రపంచాన్ని ఏలింది. నెబుకద్నెజర్ బాబిలోన్ ప్రపంచాన్ని ఏలింది. ఫిలిస్తీయులు మహాభయంకరులు. వీళ్ళందరినీ దేవుడు లేపాడు. లేపి ఇజ్రాయేలుకి హింస పడుతున్నాడు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ దినాల్లో అమెరికాలో డొనాల్డ్ జాన్ ట్రంప్, వాడికి లేపాడు దేవుడు. వాడికి లేపి వాడి చేత కొన్ని కార్యక్రమాలు జరిగిస్తున్నాడు. ఎందుకు? ప్రవచనంలో ఉన్నట్లుగా జరగాలి. ఎవరు చేయగలరో వాడిని లేపుతాడు దేవుడు. నెబుకద్నెజర్ లేపాడు, రోమా ప్రభుత్వాన్ని లేపాడు. అర్థమవుతున్నాయి ఆ మాటలు? అలాగనే ఇప్పుడు ఈయన్ని లేపాడు. ఈయన్ని లేపి ఈయన ద్వారా పనిచేయిస్తున్నాడు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను ప్రవచనం ప్రకారంగా మాట్లాడుతున్నాను. ఆ ప్రవచనం మీకు బైబిల్లో చూపిస్తాను. అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ ద మస్జిద్ అండ్ ద డూమ్ ఆఫ్ ద రాక్ షల్ నాట్ బి ఆన్ ద ఫేస్ ఆఫ్ దిస్ ప్లానెట్. ఒడియలకు ఈ భూమి అయిన గ్రహం మీద ఎన్నడికి కూడా ఆ రెండు ఉండవు. దాని గురించి మీకు చెప్పాను. డూమ్ అంటే గొడుగు ఆకారంలో ఉన్నది. జ్ఞాపకం ఉందా? రాక్ ఎందుకంటే కొండ మీద కట్టాడు కనుక రాక్ అని పేరు వచ్చింది. అది ఎవడు కట్టాడు పేరు మీకు చెప్పాను కదా. ఇప్పుడు ఇజ్రాయేలీయులకును ముస్లిమ్స్కి యుద్ధం ప్రారంభమవుతుంది. ఆల్రెడీ ప్రారంభం అయిపోయినది, ఇంకా డీప్గా ప్రారంభమవుతుంది. ద వార్ హ్యాస్ ఆల్రెడీ బిన్ టేకెన్ ప్లేస్ ఇన్ బిట్వీన్ ఇజ్రాయలైట్స్ అండ్ ముస్లిం నేషన్స్, అండ్ దట్ షల్ బికమ్ మోర్, అండ్ ఇట్ షల్ బి ఇంక్రీజ్డ్ మోర్, ఇట్ షల్ గ్రో మోర్ అండ్ మోర్. అప్పుడు యాంటై క్రైస్ట్ వస్తాడు. అంతవరకు యాంటై క్రైస్ట్ బయటపడ్డు. ద యాంటై క్రైస్ట్ షల్ నాట్ కమ్ అవుట్. వెన్ ద డీప్ వార్ విల్ టేక్ ప్లేస్, that shall be the time of Antichrist to come into action. ఎంతవరకైతే మహాయుద్ధం ప్రారంభం కాదో అంతవరకు యాంటైక్రైస్ట్ అన్నవాడు బయటకు కనిపించడు. అప్పుడు వస్తాడు. అప్పుడు వచ్చి వాడు ఏమంటాడంటే, ఏయ్ ఎందుకని దెబ్బలాడుతున్నారు? మీకు శాంతి కావాలి, నేను ఇస్తాను. నీకేం కావాలి? మందిరం కట్టుకోవాలి, నీకు ఇస్తాను. నీకేం కావాలి? నీకు బాధ్యత నేను ఇస్తాను, రండి అని పిలుస్తాడు. వాళ్ళు పీస్ ట్రీటీ మీద సంతకం పెడతారు, ముస్లిమ్స్ను ఇజ్రాయేలీలు. అంటే వీళ్ళు ప్రెసిడెంట్లు, వీళ్ళు తాలూకా 57 దేశాల్లో ఎన్నికైనటువంటి వాళ్ళు, మరి ఇజ్రాయెల్ దేశంలో ఎన్నికైన వాళ్ళు వచ్చి సంతకాలు పెడతారు. సంతకాలు పెట్టిన తర్వాతను అది ఫెయిల్ అయిపోతుంది. ఎన్నిసార్లు సీజ్ ఫైర్ అయింది? సక్సెస్ అయిందా? ఎందుకు కాదు? దెర్ ఈజ్ ఎ ప్రాఫెసీ, ప్రవచనం అన్నది.
సీజ్ ఫైర్ అయిపోయిన వెంటనే వారు చల్లగైపోతే ప్రవచనం నెరవేరుతుందా? ఇప్పుడు యాంకర్లు ఉన్నారు, న్యూస్ చెప్తుంటారు, న్యూస్ యాంకర్స్ ఉంటారు. వాళ్ళకి ఏం తెలుసును? వాళ్ళు ఏమంటున్నారు? ఫస్ట్ వరల్డ్ వార్ ఇలాగైంది, సెకండ్ వరల్డ్ ఇలాగైంది, ఇప్పుడు థర్డ్ వరల్డ్ వార్ అవబోతుంది. వాళ్ళు మూర్ఖులు, వాళ్ళకి ఏం తెలుసు ప్రవచనాల సంగతి? ఒక మేజర్ జనరల్ ఉన్నాడు, ఓకే. ఒక లెఫ్టినెంట్ జనరల్ ఉన్నాడు, ఓకే. ఒక కోర్ కమాండర్ ఉన్నాడు, ఓకే. ఒక జిఓసిఎన్సి ఉన్నాడు, ఓకే. పీస్ ఏరియాలో 4 కమాండ్ హెడ్ క్వార్టర్స్ ఉంటాయి. ఈస్టర్న్ కమాండ్, వెస్టర్న్ కమాండ్, సదరన్ కమాండ్ అండ్ నార్థన్ కమాండ్. అలాగే ఫీల్డ్ ఏరియాలో 4 కోర్ హెడ్ క్వార్టర్లు ఉంటాయి. 11 కోర్, 1 కోర్, 33 కోర్ అండ్ 5 కోర్. వాళ్ళకి కోర్ కమాండర్ అంటారు, ర్యాంక్ లెఫ్టినెంట్ జనరల్. ఇక్కడ పీస్ ఏరియాలో వీడు లెఫ్టినెంట్ జనరలే, కానీ వీడికి ఏమంటారు? జిఓసిఎన్సి అంటారు, అంటే జనరల్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్. వాడి కింద చాలామంది లెఫ్టినెంట్ జనరల్స్ ఉంటారు, అందుకే ఇన్ చీఫ్, జిఓసిఎన్సి. అక్కడ కోర్ కమాండర్ ఒక్కడే లెఫ్టినెంట్ జనరల్, వాడి కింద మనకి లెఫ్టినెంట్ జనరల్ ఉండరు. వాడి కింద డివిజనల్ హెడ్ క్వార్టర్స్ ఉంటాయి. ఒక్కొక్కటి డ్యూ కమాండర్ అంటారు. డ్యూ కమాండర్ అంటే మేజర్ జనరల్. ఒక కోర్ హెడ్ క్వార్టర్లో 10 ఉండొచ్చు, 12 ఉండొచ్చు. డివిజనల్ హెడ్ క్వార్టర్స్ అంటే 10 మంది మేజర్ జనరల్ ఉండొచ్చు. ప్రతి డ్యూలో కొన్ని బ్రిగేడ్ హెడ్ క్వార్టర్స్ ఉంటాయి. ఒక్కొక్క బ్రిగేడ్కి బ్రిగేడియర్ ఈజ్ ద హెడ్ ఆఫ్ ది బ్రిగేడ్. ఒక్కొక్క బ్రిగేడ్లో కొన్ని రెజిమెంట్స్ ఉంటాయి. గూర్ఖా రెజిమెంట్, పంజాబ్ రెజిమెంట్, మెడ్రాస్ రెజిమెంట్. ఆ రెజిమెంట్కి ఒక కర్నల్ ఉంటాడు, నాట్ లెఫ్టినెంట్ కర్నల్, కర్నల్. హీ విల్ బి కాల్డ్ కర్నల్ కమాండెంట్. ఇవన్నీ మీకు అందరూ చెప్పలేరు. ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళు కూడా ఇప్పుడు చెప్తున్నారంటే దేర్ షల్ బి థర్డ్ వరల్డ్ వార్. నువ్వు లెఫ్టినెంట్ జనరల్ కావచ్చు, నువ్వు మేజర్ జనరల్ కావచ్చు, నువ్వు బ్రిగేడియర్ కావచ్చు, నువ్వు ఎవరైనా కావచ్చు. యూ డోంట్ నో ద ప్రాఫెసీ. బైబిల్ ఈజ్ నాట్ ఎ రిలీజియస్ బుక్. బైబిల్ ఈజ్ ఎ ప్రాఫిటికల్ బుక్. In the whole world, no religious book can give you evidences of the ancient history. Only Bible can give you the proof of the ancient history. Praise the Lord. Amen. And the Bible is not a religious book. Bible is a prophetical book. It contains prophecies. ఇప్పుడు ఈ దినాల్లో ప్రపంచానికి గజగజలాడిస్తున్నాడు ఎవడు? ట్రంప్ కాదు, డొనాల్డ్ జాన్ ట్రంప్. అందుకు వాడిని దేవుడు పట్టుకున్నాడు. వాడిని పట్టుకొని ఇప్పుడు గజగజలు ఆడిస్తున్నాడు. చైనా, రష్యా, ముస్లిం దేశాలు, రకరకాల దేశాలకి గజగజలు ఆడిస్తున్నాడు. కెనడా, గ్రీన్లాండ్, ఇవన్నిటిని గజగజలు ఆడిస్తున్నాడు. ఎందుకు? ఎవని మాట చెల్లుతుందో, ఎవడు రాజ్య బేలగలడో, ఎవని మాట మీద జనులు గజగజ వణుకుతారో ఆయన్ని దేవుడు పట్టుకుంటాడు. ఆయన చేత ఈ పనులు చేయిస్తాడు. God shall wait and he will watch the whole world and he will see who is that man, who is that woman, whose name can bring fear in the hearts and minds of the whole world rulers. అని చూస్తాడు. బుల్దెక్కివో. He will select such a man. He will select such a woman. And through that man or through that woman,
the prophecy of the Lord shall be implemented. ఆంధ్రలో ఒక బోధకుడు చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? ఇప్పుడు ట్రంప్ చూడండి, డొనాల్డ్ వచ్చాడు, డొనాల్డ్తో ఎలా అయితే పని చేస్తున్నాడు చెప్పాడు. డొనాల్డ్ ఈ సేవకుడికి చెప్పాడు, ఒరే నేను వస్తున్నాను చూడరా అని. వాళ్ళ నేను చెప్తున్నది ఏమైనా బొమ్మలు చూపిస్తున్నానా, ఏమైనా క్లిప్స్ చూపిస్తున్నానా, ఏమైనా మీకు ఆధారాలు చూపిస్తున్నానా? ప్రవచనం ఎలాగుంటుందో చెప్తున్నాను, ఎప్పుడు చేసాడో చెప్తున్నాను, ఎవరి చేత జరిగిస్తున్నాడో చెప్తున్నాను, దానికి ఆధారంగా రుజువుగా బైబిల్లో మీకు వాక్యం చూపిస్తున్నాను. ఇప్పుడు మనము లెట్స్ ఓపెన్ ద బైబిల్ అండ్ లెట్స్ సీ వాట్ బైబిల్ ఈజ్ టీచింగ్. ఈ డొనాల్డ్ ట్రంప్ను గురించి బైబిల్ ఏం చెప్తుంది చెప్పాలా లేదా? అప్పుడు కదా నా మాట నిజమవుతుంది, అప్పుడు కదా నేను జ్ఞానవంతుడిని అవుతాను. నేను జ్ఞానవంతుడిని కాను కానీ దేవుని జ్ఞానవాక్కులు నా నోటి నుండి దేవుడు పలికిస్తున్నాడు. ఐఎమ్ నాట్ ద మ్యాన్ ఆఫ్ ఇంటెలిజెన్స్, but the God speaking on my behalf, utilizing my tongue and my lips. Not I, but Lord is speaking to you. He is explaining you. He is convincing you because He is the master of the whole universe. Praise the Lord. Amen. Honor the Lord. Now, book of Zephaniah, మీరు Zephaniah అంటారు, అది రాంగ్ నేమ్, అది రాంగ్ నేమ్. అట్లా అలా పలకరు పాశ్చాత్య దేశస్తులు, జెఫనాయా అంటారు. ఇట్ ఈస్ నాట్ జెఫనియా, వాళ్ళు అలా పలకరు, మనం అలా పలుకుతున్నాం. ఎందుకంటే మనం 1 నంబర్ బేవకూఫులు, మనం అంతా రాంగే ఫాలో అవుతున్నాం. అనండి, హీ ఈజ్ నాట్ జెఫనియా బట్ హీ ఈజ్ జెఫనాయా. ఎస్, లెట్స్ ఓపెన్ ద బైబిల్. Look at the Lord's word in the book of Zephaniah chapter 2 verse 4. Let's read. Zephaniah chapter 2 verse 4. Please read. గాజా పట్టణము నిర్జనమగును, అష్కెలోను పాడైపోవును. మధ్యాహ్న కాలమందు అష్డోదు వారు బయటికి పారదోలబడుదురు, ఎక్రోను పట్టణము దున్నబడును. గాజాని గురించి చెప్తున్నాడు లేదా జెఫనాయా? ప్రవచనం ఉందా లేదా? ఒరే ఆంధ్రాలో ఉన్న ఒరే మూర్ఖులారా, ఆడు బొమ్మలు తీసి చూపించకండిరా, కథలు చెప్పకండి. నేను చెప్పింది రుజువు చేస్తున్నాను. దిస్ ఈజ్ ఎ ప్రిడిక్షన్ ఆఫ్ జడ్జ్మెంట్ surrounding nations. This is a prediction. Prediction అంటే జరగబోయేదాన్ని ముందు చెప్పడం, అది ప్రిడిక్షన్. Predictions of judgments. Who will judge? God Almighty. Prediction అంటే ముందుగా చెప్పడం. దేవుడు దేనిని ఏ విధముగా జడ్జిమెంట్ ఇవ్వబోతున్నాడు, తీర్పు తీర్చబోతున్నాడు, ఆ తీర్పును గురించి ముందుగా ప్రిడిక్షన్ ముందుగా చెప్తున్నాడు. వావా, వండర్ఫుల్. ఈ జెఫనాయా అన్నవాడు ఎప్పటివాడు? యేసుక్రీస్తు భూమి మీదకి రావడానికి 700 సంవత్సరాలు ఉందనగా చెప్తున్నాడు. వండర్ఫుల్, వండర్ఫుల్. గాజాను గూర్చే 700 BCలో ప్రాఫిట్ జెఫనాయా చెప్పాడు, ఏయ్ గాజా, నీకు నామరూపాలు ఉండవరా అన్నాడా? వాక్యం చూపించానా? నేనేమైనా కథలు చెప్తున్నానా? మీకు ఆంధ్రాలో ఈ సేవకులు చూపించినట్టు ఫోటోలు చూపిస్తున్నానా? మీకు వాక్యం చూపిస్తున్నాను. యేసు భూలోకానికి రావడానికి యేసు ప్రభు భూలోకానికి రావడానికి 700 సంవత్సరాలు ఉందంటే అప్పుడు జెఫనాయా ఏం చెప్తున్నాడు? గాజా ఉందా లేదా గాజా అని, జాగ్రత్త, నువ్వు భూమి మీద ఉండవు, ధ్వంసం అయిపోతావు అంటున్నాడు లేదా?
ఇప్పుడు క్రీస్తు శకము 2025, 700 సంవత్సరాలు బీసీ, 2025 అంటే 2725 సంవత్సరాలకు పూర్వమే జెఫనయా చెప్తున్నాడు గాజా నామరూపాలు ఉండవని. యువర్ టీచర్ ఈజ్ నాట్ పరవస్తు సూర్యనారాయణ, యువర్ టీచర్ ఈజ్ హోలీ గోస్ట్. చూడండి, మీకు చూపిస్తున్నాను. వాట్ ఎవర్ ఐ టోల్డ్ యూ, ద ఎవిడెన్సెస్ ఐఎమ్ షోయింగ్ యూ ఇన్ ద బైబిల్. క్రీస్తు భూమి మీద రావడానికి 700 సంవత్సరాలు ఇంకా ఉందంటే, యేసు నామం తెలియదు ఇంకప్పటికి ప్రజలకి. 700 సంవత్సరాల తర్వాత యేసు వస్తాడు. ఆయన రావడానికి 700 సంవత్సరాల ముందే చెప్పనయ్యా అంటున్నాడు, రే గాజా, నీవు నామరూపాలు లేకుండా నాశనం అయిపోతావు అన్నాడు. అది ఇప్పుడు నెరవేర్చడానికి ద మోస్ట్ పవర్ఫుల్ leader in the world is American president. To him God raised Gaza నాశనం చేయడానికి. చూసారా, దేవుడు మీకు ఎంత క్లియర్గా చెప్తున్నాడు. Now let me read it. Gaza shall be forsaken and Ascalon a desolation. They shall drive out Ashdod at the noonday, and Ekron shall be rooted up. ఆ గాజాకి ఆనించి ఉన్నటువంటి ఏ చిన్న చిన్న ప్రదేశాలు, దేశాలు ఉన్నాయో అన్నిటికీ నాశనం చేసేస్తానంటున్నాడు. మళ్ళీ లెట్ మీ రీడ్. Gaza shall be forsaken and Ascalon a desolation. They shall drive out Ashdod at the noonday, and Ekron shall be rooted out. ఇది మా గాజా, ఇది మా గాజా, ఇది మా గాజా అందరికి తీసి పారిస్తున్నాడు. దిస్ ఈజ్ ప్రాఫెసీ. నేను ఆడిన మాటకి మీకు రుజువు చేస్తున్నాను. బొమ్మలు చూపించడం కాదురా వెదవల్లరా. ఆడు చెప్పింది మీరు ట్రాన్స్లేషన్ చేసి చెప్పుకుంటున్నారు, బొమ్మలు చూపిస్తున్నారు. దిస్ ఈజ్ ఎ ప్రిడిక్షన్ ఆఫ్ జడ్జ్మెంట్. హూ షల్ జడ్జ్? గాడ్ ఆల్ మైటీ, ద omnipotent God shall judge the whole earth, all nations. He is the judge. The judgment of the judge. Surrounding nations, గాజాలో చుట్టుప్రక్కల ఉన్న నేషన్స్, ఎందుకేం చెప్పాను అన్నిటికీ మా గాజా, మా గాజా, మా గాజా, మా గాజా. మీ గాజా లేదు, నా గాజా, అసలు గాజాయే ఉండదు అంటున్నాడు. నా మాట వినకపోయావా, నువ్వు భూమి మీద ఉండవు. నువ్వెవడి కానీ నువ్వు భూమి మీద ఉండవు. నేను ఓపెన్ హార్ట్తో అడిగాను, మిమ్మల్ని బాధపడితే నాకు క్షమించండి అని. నా కొడుకులను, నా కోడలు, నా భార్యను, నా కూతుర్ని కూడా అన్నాను, మిమ్మల్ని దుఃఖపెట్టిస్తే నాకు క్షమించండి అని. అందరు ఎదురుగుండా క్షమాపణ అడుగుట వలన ఇంకా మనం పెద్దవాళ్ళు అవుతాం, ఇంకా మనం విస్తరిస్తాం, ఇంకా మనం ఆశీర్వదించబడతాం. ఇంకా 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 క్షమాపణ అడిగినందుకు ఎవడు చిన్నోడు అయిపోడు. తప్పు చేయకపోయిన వాడు ఎవడున్నాడు? ఈనాడు అనేక దేశాలలో అనేక పెద్ద పెద్ద పాస్టర్లు వ్యభిచరిస్తున్నారు, త్రాగుతున్నారు, దేవుని యొక్క డబ్బు విచ్చలవిడిగా ఉపయోగిస్తున్నారు. మీ ఆంధ్రదేశంలోనే మెథడిస్ట్ వాళ్ళు, బ్యాప్టిస్ట్ వాళ్ళు, లూథరన్ వాళ్ళు దేవుని ఆస్తులు ఎలాగ అమ్ముకుంటున్నారు, ఏం చేస్తున్నారు, డబ్బు ఏం చేస్తున్నారు, వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ గతి ఏమిటి? ఒక దినము జడ్జిమెంట్ వాళ్ళ మీదకు ఉన్నది. There is a day of judgment. The judgment shall come from the God omnipotent. He will judge the whole nations. The wrath of the Lord shall be imposed on all disobedience. Whether you are Pentecost or you are Baptist. No Lutheran, no Methodist, no Pentecost. Become children of God. నా మాట వింటున్న వారులారా, మీరు ఎక్కడెక్కడ ఉన్నానో
ఇక్కడికి వచ్చారంటే మీకు ఆశీర్వాదమునకు మీరు పాత్రలు అవుతారు. ఇక్కడికి వచ్చారంటే ఆశీర్వాదమునకు పాత్రలు అవుతారు. ఎవడు మీకు చెప్పలేని విషయములు పరిశుద్ధాత్ముడు ఇక్కడ మీకు చెప్తున్నాడు. అరే చిన్నారా వీళ్ళరా నువ్వు? ఆయన మామూలుడు కాడు. మన స్నేహితులు కనుక ఒరే చిన్నారా అని పిలిచాను. ఆయన చాలా జ్ఞానవంతుడు. ఆయన దగ్గర నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. కానీ ఆయన చెప్పలేడు. ఆయనకి ఆ జ్ఞానం లేదు. ఆయన చెప్పలేడు, ప్రజెంట్ చేయలేడు. ఆయనకి దేవుడు ఆ శక్తి ఇవ్వలేదు. ఒక మాట చెప్పు, అటుపక్క తిరుగు, సంఘంతో తిరుగు, నువ్వు మైక్ పట్టుకో, నువ్వు పట్టుకో, ఆయన వద్దు నువ్వు పట్టుకో. దావీదుకి కొమ్ములో తైలం తీసి దావీదు బుర్ర మీద సౌలు వేసి దావీదుని అభిషేకం చేస్తున్నప్పుడు దావీదు నిలబడినోడు పడిపోయినాడా? పడలేదు. మరి మీరు ఎందుకు పడిపోతున్నారు చెప్పు. నా కోడలేమో నూనె పట్టుకుంటుంది, నా కొడుకు ఏమో ఇలాగంటే మీరు పడిపోతున్నారు. దావీదు పడిపోయాడా? పడలే. వాట్ బ్లడ్ డ్రామా. జాగ్రత్త, కాళ్ళు ఉండవు నడ్డానికి నీకు డ్రామా వేసామంటే. నా కొడుకు తెలియకపోవచ్చు, నా కోడలకు తెలియకపోవచ్చు. సౌలు కుమారుడు పనివాడితో కలిసి వచ్చాడు సమూయేలు దగ్గరికి. సమూయేలు ఏమన్నాడు? బాణం వేయరా, నేను నౌకరుడు చెప్ప బాణం ఎంచుకొని రమ్మరా అని అన్నాడా? అన్నాడు. వాడు బాణం ఎత్తడానికి వెళ్ళినప్పుడు సౌలు కుమారుడు బుర్ర మీద నెవరేసాడు లేదా? పోసాడు. ఇటు పడిపోయాడా? పడలేదు. మరి మీరెందుకు పడిపోతున్నారు? ఇలా ముడితే పడిపోతున్నారా? బ్లడీ డ్రామాలు వేస్తున్న ఆడవాళ్ళు మగవాళ్ళు జాగ్రత్త. కాళ్ళతో నడలేరు, కాళ్ళు రెండు ఉండవు మీకు. డ్రామాలు వేయకండి. ఒక ఊపిరిని పడిపోతున్నారు. మీకు నేను చెప్పకపోతే నా కాళ్ళు ఉండవు, మీకు చెప్పకపోతే నా నోరు వంక అయిపోతుంది. దేవుడు నన్ను నాశనం చేసేస్తాడు. ఐ మస్ట్ టెల్ యూ ద ట్రూత్, ఐ మస్ట్ గైడ్ యూ ఆన్ ద రైట్ వే. పడిపోతున్నారు. ఆడలు పడిపోతున్నారు, మగవాళ్ళు పడిపోతున్నారు. మరి ఆడేమో పడిపోలేదు, దావీదు పడిపోలేదు, సౌలు కొడుకు పడిపోలేదు. ఎంతమందికి ఎక్కడెక్కడ తైలంతో అభిషేకం చేస్తారో వాళ్ళంతా పడిపోయినారు బైబిల్లోనే. లేదు. మరి మీరు ఎందుకు పడిపోతున్నారు? మీలో దెయ్యాలు ఉన్నాయి, అందుకే పడిపోతున్నారు. దెయ్యాలు మీ కిందకు తోసిస్తున్నాయి. ఆ డ్రామాలు వేయకండి. నడ్డానికి కాళ్ళు లేకుండా పాడైపోతారు. సచ్చినోడికి దేవుడు లేపుతున్నాడా లేక బతికిస్తున్నాడా? లేపుతున్నాడు. లాజర్ రా బయటికి అన్నాడు, వచ్చాడా లేదా? వచ్చాడు. మరి పడున్నోడికి దేవుడు లేపుతుంటే మీరు నిలబడినోడు పడిపోతున్నారు ఎందుకురా? మరి మూర్ఖులారా, పడున్నోడికి దేవుడు లేపుతున్నాడు, మీరు నిలబడినోడికి పడిపోతున్నారు. మీకు బుర్ర ఉందా? ఆల్ బ్లడ్ డ్రామాస్. ఇక్కడ నేను వైఎంసీ గ్రౌండ్లో ఒకసారి మీటింగ్ పెట్టినప్పుడు వచ్చారు కొందరు ఆడవాళ్ళు. నేను ఆ స్టేజ్ మీద ఉన్నప్పుడు దగ్గరికి వెళ్ళిన ధూప్ పడిపోతున్నారు. చూశాను, అమ్మ బాబోయ్ భయంకరమైన ఆడవాళ్ళు రేవుడు అనుకున్నాను. కింద పడి ఉన్న సునమీరాలు కొడుకు మీద ఎలైషా వచ్చి ఆయన మీద పడుకొని లేచిన తర్వాతను ఆయన లేచాడే లేదా? లేచాడు. మరి పడున్నోడికి లేపుతున్నాడు దైవ సేవకుడు, మీరు నిలబడినోడు పడిపోతున్నారు. ఇదేం సేవరా? బోల్డ్ మంది మీరు ఉండరు, పడిపోయినాడు అందరూ. సిగ్గుండాలి ముఖానికి. శాపగ్రస్తులు అయిపోతారు, జాగ్రత్త అలాంటి పనులు చేశారంటే. గో. ఇప్పుడు మనకు బైబిల్లో ఉన్న మాట ప్రకారంగా గాజాను గూర్చి క్రీస్తు పూర్వం 700 సంవత్సరాలలో జఫానియా ఏం చేశాడు? ప్రవచనం చేశాడు.
Now the prophecy is going to fulfill by a great leader of the world. He may be American leader, he may be a Russian leader, or he may be somebody else. ఇప్పుడు వాడికి తెలియదు, నెబుకద్నెజరుకు తెలియదు దేవుడు నెబుకద్నెజరుని లేపాడనే వాడికి తెలియదు. వాడు ఎందుకు చేస్తున్నాడో వాడికి తెలియదు. మీకైతే తెలుసు దేవుని యొక్క ప్రవచనం నెరవేరాలని. గాజాను గురించి దేవుడు ప్రవచనం చేయించి తెలియజేశాడు. ఆ పని ఇప్పుడు అమెరికన్ ప్రెసిడెంట్ ద్వారా జరిపిస్తున్నాడు దేవుడు. ద ఎమినెంట్ పొలిటికల్ లీడర్ ఆఫ్ ద టైమ్. ఆ సమయాల్లో ఎవడైతే రాజకీయ పరంగా ప్రపంచానికి పేరుగాంచిన వాడో వాడిని ప్రయోగించి వాడి ద్వారా ఆ ప్రవచనం నెరవేరుస్తున్నాడు దేవుడు. క్రీస్తు పూర్వము 587 నుండి 586 వరకు ప్రపంచ ఖ్యాతిగాంచిన నెబుకద్నెజరు ద్వారా ఆ పనులు చేయించాడు. ఒక సంవత్సరం పట్టింది వాడికి ఇవన్నీ తీసుకుని వెళ్ళడానికి. ఇవన్నీ జెరూసలేములో యెహోవా మందిరములో ఉన్న ఉపకరణములు, గోల్డెన్ అండ్ సిల్వర్, బ్రాస్ అండ్ సో ఆన్, the things which the Nebuchadnezzar has taken away. He took 1 year to take them and to re-establish in their temples, in their pagan temples. వారి యొక్క లోక సంబంధమైన దేవతల యొక్క మందిరాల్లో ఇవి పెట్టుకోవడానికి 1 సంవత్సరం మనకు పట్టింది. ఇప్పుడు యెరెమీయా గ్రంథము 25వ అధ్యాయంలో 1 నుండి 11 వరకు మొదటి వచనం చదువు. యోషియా కుమారుడును యూదా రాజునైన యెహోయాకీము 4వ సంవత్సరమున, అనగా బబులోను రాజైన నెబుకద్రెజరు 1వ సంవత్సరమున యూదా ప్రజలందరినీ గూర్చి యిర్మీయాకు ప్రత్యక్షమైన వాక్కు. యెరెమీయాకు ప్రత్యక్షమైంది. దేవుని వాక్యం ప్రత్యక్షమై ఏం సెలవిస్తుందో చదువు. ప్రవక్త అయిన యిర్మీయా యూదా ప్రజలందరితోనూ యెరూషలేము నివాసులందరితోనూ ఆ వాక్కును ప్రకటిస్తున్నాడు. ఏమని ప్రకటిస్తున్నాడు? ఆమోను కుమారుడును యూదా రాజునైన యోషియా 13వ సంవత్సరము మొదలుకొని నేటి వరకు ఈ 23 సంవత్సరములు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమగుచూ వచ్చెను. నేను పెందలకడ లేచి మీకు ఆ మాటలు ప్రకటించుచూ వచ్చినను మీరు వినకపోతిరి. 4వ వచనము, మీ చేతి పనుల వలన నాకు కోపము పుట్టించకుండునట్లును నేను మీకు ఏ బాధయు కలుగజేయకుండునట్లును అన్యదేవతలను అనుసరించుటయు వాటిని పూజించుటయు వాటికి నమస్కారము చేయుటయు మాని మీరందరూ మీ చెడ్డ మార్గమును మీ దుష్టక్రియలను విడిచిపెట్టి తిరిగిన ఎడల యెహోవా మీకును మీ పితరులకును నిత్య నివాసముగా దయచేసిన దేశములో మీరు నివసింతురని చెప్పుటకై యెహోవా పెందలకడ లేచి ప్రవక్తలైన తన సేవకులనందరినీ మీ యొద్దకు పంపుచూ వచ్చినను మీరు వినకపోతిరి. ఇది ప్రవచనము. ప్రాఫెసీ ఆఫ్ ద 70 years బెబిలోనియన్ క్యాప్టివిటీ. బెబిలోనియులకు 70 సంవత్సరములు మీరు బంధితులుగా బంధించబడి వెళ్ళి వాళ్ళకి మీరు సేవ చేస్తారు అన్నటువంటిది యిర్మీయాకు దేవుడు బయలుపరిస్తే యిర్మీయా ఆ మాటలు ప్రజలకు చెప్పాడు. ఇప్పుడు ఆయన చేయనాడు. వాళ్ళు తమ ఇష్టానుసారంగా నడిచారు, వాళ్ళు తమ ఇష్టానుసారంగా పనులు చేశారు. నేను మీకు ఏ బాధయు కలగజేయకుండానట్లును అన్యదేవతలను అనుసరించుటయు వాటిని పూజించుటయు వాటికి నమస్కారము చేయుటయు మాని మీరందరూ మీ చెడ్డ మార్గమును మీ దుష్టక్రియలను విడిచిపెట్టి తిరిగిన ఎడల యెహోవా మీకును మీ పితరులకును
నిత్య నివాసముగా దయచేసిన దేశములో మీకు స్థిరపరుస్తాడు అంటున్నాడు. ఎప్పుడు? యిర్మీయా చెప్పినట్లు వింటే. నేను చెప్పినట్లు మీరు విన్నారా, మీ బ్రతుకు అంత చక్కగా ఉంటుంది. మీరు మీ ఇష్టానుసారంగా పనులు చేశారా, మీరు బానిసలైపోతారు. మొగుడు పెళ్ళానికి, పెళ్ళం మొగుడికి, పెళ్ళం పక్కన ఉన్నోడికి మీరు విడిపోతారు. ఆయన ఏమంటున్నాడు? నేను చెప్పినట్లు మీరు వినలేదు. మీరు వినకపోగా ఇటువంటి పరిస్థితి మీకు వస్తున్నది. జాగ్రత్త. ఇఫ్ యూ డోంట్ బికమ్ ఒబీడియన్స్ టు మై వర్డ్, there shall be wrath of the Lord on you, and he shall judge you and your children, and your whole family will be brought into judgment, and you shall never be in riches. The poverty after poverty, the destitution after destitution, the plague after plague, the accident after accident, many things will come. ఆ విధంగా నీ మీదకి అవన్నీ వస్తాయి. ఆ విధంగా నీ మీదకి అవన్నీ వస్తాయి అని చెప్తున్నాడు. అదే మాట నేను ఇప్పుడు మీకు చెప్తున్నాను. యిర్మీయా మాట వాళ్ళు వినలేదు కనుక 70 సంవత్సరాలు బానిసలుగా ఉంటారు. నా మాట వినకపోయిన మీరు అలాగే బతుకుతారు. యిర్మీయా నేను కాను, కానీ యిర్మీయా చెప్పిన మాటలు నేను చెప్తున్నాను. యిర్మీయా నోటి నుండి ఏ ఆత్మ పలికించిందో ఆ ఆత్మే నా నోటి నుండి మీకు పలికిస్తుంది. ఎక్కడికి వెళ్ళిపోతావురా? ఎంత దూరం పారిపోతావు? ఎక్కడికి వెళ్ళిపోతావు? చెప్పు, ఎక్కడికి వెళ్ళిపోతావు? ఎంత దూరం పారిపోతావు చెప్పు. దేవుని యొద్ద నుండి పారిపోగలవా? కెన్ యూ రన్ అవే ఫ్రమ్ ద సైట్ ఆఫ్ ద లార్డ్? కెన్ యూ హైడ్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ద సైట్ ఆఫ్ ద లార్డ్? దేవుని దృష్టిలో నుండి నిన్ను నీవు దాచుకుంటావా? దాగోగలవా? ఎక్కడికి వెళ్తావు? నీ 2 కాళ్ళు ఉండవు. నేను చెప్పడం లేదు, యిర్మీయా చెప్పిన మాటలు మీకు చెప్తున్నాను. ఇట్ ఈస్ నాట్ మై వర్డ్స్. Jeremiah, he preached and advised the people, but the people of God, they have disobeyed, they have rejected, like you people. అలాగే మీరు దేవుని మాటలు రిజెక్ట్ చేయకూడదు. దేవుని మాటల పట్ల అవిధేయత చూపించకూడదు. నేను కుళ్ళు కపటము ఉంచుకొని చెప్పినట్లయితే దేవుడు నాకు నాశనం చేసేస్తాడు. నేనెందుకు నాశనం అవ్వాలి? నా పని చెప్పడం, చెప్తాను అంతే. నీ ఇష్టం అంటే విను, లేకుండా మాని. నువ్వు ఆనందంగా ఉండు, దుఃఖంగా ఉండు, ముడ్డులోనికి ముఖం పెట్టుకో, లేక ముఖంలోని ముడ్డు పెట్టుకో, నాకు అనవసరం. మై డ్యూటీ ఐ హ్యావ్ టు పెర్ఫార్మ్. నా పని నేను చేయకపోతే దేవుడు నాకు నాశనం చేసేస్తాడు. 1 నుండి 6 వచనాల వరకు చెయ్యనావు. ఇప్పుడు 7వ వచనం చదువు. అయితే మీకు బాధ కలుగుటకై మీ చేతుల పనుల వలన నాకు కోపము పుట్టించి మీరు నా మాట ఆలకింపకపోతిరని యెహోవా సెలవిచ్చుచున్నాడు. చూడండి అంటున్నాడు, యట్ యూ హ్యావ్ నాట్ హియర్కెన్డ్ అంటు మీ. నేను చెప్పిన మాట మీరు వినలేదు. సేయత్ ద లార్డ్, ప్రభు అంటున్నాడు, రే నేను చెప్పాను మీకు, నువ్వు నా మాట వినడం లేదు. దట్ యీ మైట్ ప్రొవోక్ మీ టు యాంగర్ విత్ ద వర్క్స్ ఆఫ్ యువర్ హ్యాండ్స్ టు యువర్ ఓన్ హార్ట్. నీ సొంత పనులతోనే నువ్వు నాశనం అయిపోయేటట్లు నేను చేస్తాను. నీ సొంత పనులతో నువ్వు నాశనం అయిపోతావు. నీ సొంత ఆలోచనలతో నువ్వు నాశనం అయిపోతావు. నీ సొంత ఐడియాస్తో నువ్వు నాశనం అయిపోతావు. నువ్వు బాగుపడవో. నాతో దేవుడు అంటున్నాడు,
నేను భయపడుతున్నాను. నువ్వు భయపడు. మళ్ళీ చదువుతాను 7వ వచనం చూడు. 7వ వచనం. ఎట్ అయినప్పటికీ నేను నీకు చెప్తున్నాను, నువ్వు వినకుండా ఉన్నావు. అయినప్పటికీ నేను మళ్ళీ అంటున్నాను, నాకు కోపం కలిగి నేను నీకు ఏమైనా చేసేయకుండా ఉండేటట్లుగా నా మాట పట్ల విధేయత చూపు అంటున్నాడు. ఎట్ ఐ హ్యావ్ నాట్ హియర్కిండ్, ఎట్ యూ హ్యావ్ నాట్ హియర్కిండ్ అంటు మీ. నేను చెప్పిన మాటలు మీరు వినలేదు. ఎట్ యూ హ్యావ్ నాట్ హియర్కిండ్ అంటు మీ. నేను చెప్పిన మాట మీరు వినలేదు. సేయత్ ద లార్డ్, దేవుడే అంటున్నాడు ఈ మాట. మీరు వినడం లేదు నా మాటని. దట్ యూ మైట్ ప్రవోక్ మీ టు యాంగర్ విత్ ద వర్క్స్ ఆఫ్ యువర్ హ్యాండ్స్ టు యువర్ ఓన్ హార్ట్. నీ సొంత చేతి పనులతోనే నువ్వు నాశనం అయిపోతావు. నీ సొంత నాటకతోనే నువ్వు నాశనం అయిపోతావు. నీ సొంత ఐడియాస్తోనే నువ్వు నాశనం అయిపోతావు. ఎందుకు? అవి నీ ఐడియాలు. ఎందుకు? అవి నీ ప్లాన్లు. ఎందుకు? అవి నీ పద్ధతులు. మీరు నన్ను పోషిస్తున్నారా? నేను మీకు పోషిస్తున్నాను. లక్షల రూపాయలు ఇచ్చి, కోట్ల రూపాయలు ఇచ్చి పోషించాను మీకు ఇంతవరకు ఉన్నాం. మీరు నా మాట వినకపోతే ఇప్పుడు దేవుడు 7వ వచనంలో చెప్పినట్లుగా చదువురా. 7వ వచనం తెలుగులో ఏనండి బాగా. మీకు బాధ కలుగుటకై మీ చేతుల పనుల వలన నాకు కోపము పుట్టించి మీరు నా మాట ఆలకింపకపోతిరని యెహోవా సెలవిచ్చుచున్నాడు. తెలుగులో క్లియర్ లేదు. మీ చేతి పనుల ద్వారా మీకు బాధ కలుగుతుంది. మీ ఐడియాస్ ద్వారా మీకు బాధ కలుగుతుంది. మీ ప్రవర్తన వెళ్ళిపోదాం. నీ ప్రవర్తన ద్వారా నువ్వు నాశనం అయిపోతావు అని అంటున్నాడు దేవుడు. 8వ వచనం చదవరా. సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మీరు నా మాటలను ఆలకింపకపోతిరి గనుక నేను ఉత్తర దేశములోనున్న సర్వజనములను నా సేవకుడైన నెబుకద్నెజరును బబులోను రాజును పిలువనంపించుచున్నాను. Thus saith the Lord of the hosts, సైన్యములకు అధిపతి యెహోవా ఇలా సెలవిచ్చున్నాడు, because you have not heard my voice, మీరు నా మాటలు వినలేదు గనుక. భుజపర్లి వడియోలకు behold, వినండి, I will send and take all the families of the north, ఉత్తర దిశలో ఉన్న సమస్త కుటుంబములకు, all the families of the north, saith the Lord, దేవుడు చెప్తున్నాడు, and Nebuchadnezzar the king of Babylon, my servant, and will bring them against thee. మీకు విరుద్ధముగా వాడిని తీసుకొస్తాడు, నువ్వు ఉన్న ప్రదేశానికి విరుద్ధముగా తీసుకొస్తాను. అండ్ అగెన్స్ట్ ద ఇన్హాబిటెంట్స్ దేర్ ఆఫ్, అంతేకాదు ఆ దేశంలో ఉన్నటువంటి సర్వజనముల మీదకి నేను రప్పిస్తున్నాను. అండ్ అగెన్స్ట్ ఆల్ దీస్ నేషన్స్ రౌండ్, సమస్త దేశములు, ప్రపంచంలో ఉన్న సమస్త దేశముల మీదకి నేను రప్పిస్తున్నాను. అండ్ మేక్ దమ్ అండ్ అస్టానిష్, వాళ్ళు అందరికీ ఏమిటి ఇలా జరుగుతుంది, ఏమిటి ఇలా జరుగుతుంది, ఆ విధంగా ఆశ్చర్యపోతారు. ఎవరికి అర్థం కాదు ఎందుకు అలా జరుగుతుందో. అండ్ హిసింగ్ అండ్ పర్పెక్చువల్ డిజలేషన్, తిరుగులేనటువంటి ధ్వంసము నీకు సంభవిస్తుంది. తిరుగులేనటువంటి ధ్వంసము. ఎందుకు? మీరు నా మాట వినకపోయినందుకు. నేనేమైనా కల్పించి చెప్తున్నానా? పాఠంలో ఉంది కదా ఈ మాట. ఆ ప్రవచనము క్రీస్తు శకము 70లో నువ్వు పరిపాలిస్తున్న రోమన్ ఎంపైర్ ద్వారా ఈ ప్రవచనము దేవుడు నెరవేర్చాడు. జెరెమ్యా ప్రవచనం ఎప్పుడు చేశాడు? జెరెమ్యా ప్రవచనం ఎన్నాళ్ళ కిందట జరిగింది? యేసు భూమి మీదకి రావడానికి 700 సంవత్సరాలు ఉందంటే ప్రవచనం చేశాడు. ఎప్పుడు జరిగించాడు? యేసు ప్రభు వెళ్ళిపోయిన తర్వాత 70వ సంవత్సరంలో జరిగించాడు.
అంటే 770 సంవత్సరాల తర్వాత ఈ ప్రవచనం నెరవేరింది. చూస్తున్నారా? ఈవేళ వెళ్ళిపోయినావు, తిప్పుకొని వెళ్ళిపోయినావు. కూతుర్ని కన్నావు, కొడుకుని కన్నావు, హ్యాపీ చేసుకున్నావు, హ్యాపీ బర్త్డే అన్నావు, అన్నీ అన్నావు. నీ కూతురు వయసుందా అయినప్పటికీ నీ కాళ్ళు ఉండవు. అది ఇంకొకరితో పోతుంది. నీ కళ్ళు ఉండవు. దేవుని యొద్ద నుండి ఏదైనా రావాలంటే రేపు వచ్చేది, నెల రోజుల తర్వాత రాదు. ఆ సమయం పూర్తయిన వరకు దేవుడు ఆగుతాడు. అందుకే అన్నాడు, నా సమయం ఇంకా రాలేదు అని. ద్రాక్షరసం అంతా చెల్లిపోయిందా లేదా? పరిగెట్టారు శిష్యులు. అమ్మా వీళ్ళకి అయిపోయిందమ్మా, ఏం చేయమంటావు? ఒరే నాన్న, నా సమయం రాలేదన్నాను కదా అన్నాడు. ఇప్పుడు బాగా రే ఇమ్మానియేలు, నీ సమయం వచ్చిందంటే నీకు కుష్ఠరోగం, నీకు కళ్ళుండవు, నీ భార్య నడలేదు, నీ భార్య మెట్లెక్కలేదు, నీ కూతురు బతుకు సర్వనాశనం, నీ కొడుకు నీకే గుండె మెత్త అంతాడు. ఎందుకు? సొలొమోను అన్నాడు, తండ్రులకి తలదన్నే కుమారులు పుట్టే తరం ఒకటి రాబోతుంది అన్నాడు. ఎప్పుడైనా చూసావా చిన్నరావి మాట? ఆ తరం. ఒరే ఇమ్మానియేలు, ఇప్పటికైనా మించిపోయింది లేదు, క్షమాపణ అడుగు, అదంతా వదిలి కాగితం మీద రాసి కోర్టులోని ఒప్పుకో, నేను తప్పుడు పని చేశాను, దైవజండికి ఇలా చేశాను కనుక నేను ఆయనకి అప్పచెప్పిస్తున్నాను, దైవ కార్యములు ఆయన నెరవేర్చును కాక, ఆయన పక్కకు తప్పో వెదవా. లేకపోతే నీకు అసలు నీ భార్య నడలేదు, మెట్టు మీద మెట్టు ఎక్కలేదు, అలాంటి పరిస్థితి వస్తుంది. దాని మలమూత్రాలను ఉతికిస్తావు రే ఇమ్మానియేల్, దాని బట్టలను ఉతుకుతావు రే. నీ కూతురు నాశనం అయిపోతుందిరా, నీ కొడుకు బ్రతుకు అంధకారం అయిపోతుంది, వాడే నీ గుండె మీద తంతాడురా. నేను చెప్పాలని చెప్పడం లేదు, యెరెమీయా గ్రంథంలో ఉన్న మాటల యొక్క తాత్పర్యములు మీకు చెప్తున్నాను. అలాగే ఉందా లేక ఇంకొకలాగా ఉందా? యెరెమీయా గ్రంథంలో అలాగే ఉందా? ఎలాగుంది? నిన్న నేడు నిరంతరము దేవుడు ఎలాగున్నాడు? ఆ దినాల్లో చేసినట్లు ఈ దినాల్లో కూడా చేస్తాడు రే. నేను పరమస్థ గారి శిష్యుడు అని చెప్పుకుంటున్నాడు అక్కడ. వాట్ ఎ వండర్ఫుల్ గాడ్ అవర్ గాడ్ ఈజ్. యేసు అన్నాడు, రాయి మీద రాయి ఉండదు అని అన్నాడు. అది ప్రవచనము. రాయి మీద రాయి ఉండదు. రాయి మీద రాయి కట్టారు మస్జిద్ వీళ్ళు, ఉండవు. ఆ మందిరం ఉండదు, అది ఉండదు. ఆయన అన్నాడు, నేను 3 దినముల్లో నేను లేపుతాను. అంటే అర్థం ఏంటంటే, నేను ఈ దేహాన్ని, ఇందులో నా తండ్రి ఉంటున్నాడు, నా తండ్రి ఊపిరి ఉంది, ఇది నా తండ్రి యొక్క దేవాలయము, నేను దీన్ని 3 దినాల్లో లేపుతాను అన్నాడు. ప్రజలకు అర్థం కాలేదు. అవునరా, నువ్వు 3 రోజుల్లో మందిరం కడతావురా అని అంటున్నాడు. అలాగే మీకు ఇప్పుడు అర్థం కావడం లేదు, మీకు అర్థం కావడం లేదో. నా మాట విన్నారా? లేకపోతే యెరెమీయా సెలవిచ్చినట్లుగా మీ బ్రతుకులు నాశనం అయిపోతాయి. నేను మీ వలన బ్రతకడం లేదు, మిమ్మల్ని నేను బ్రతికిస్తున్నాను. నాకు దేవుడు ఆ కెపాసిటీ ఇచ్చాడు, దేవుడు నాకు ఆ ఆశీర్వాదం ఇచ్చాడు. ఇట్స్ ఎ బ్లెస్సింగ్. మిమ్మల్ని నేను నడిపించడం ఒక బ్లెస్సింగ్. మీకు నేను లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇవ్వడం, ఇట్స్ ఎ బ్లెస్సింగ్. ఇట్స్ ఎ బ్లెస్సింగ్. Praise the Lord. Our God is wonderful
God. Say everyone. నిలబడి చెప్పండి, our God is wonderful God. He is wonderful. I am also wonderful. Because I have been purchased paying His blood. Paying His blood. ఆయన తన రక్తం ఇచ్చి నన్ను కొన్నాడు. ఆయన రక్తం నాలో ఉంది. ఆయన వండర్ఫుల్ అయితే ఐఎమ్ ఏ వండర్ఫుల్ చైల్డ్ ఆఫ్ గాడ్. మై డాడ్ ఈజ్ వండర్ఫుల్. ఐఎమ్ వండర్ఫుల్. యెరెమీయా ప్రవచనం ఇంకా మరొక 2-3 వచనాలు ఉన్నాయి. మీకు రేపు 2వ తారీఖున చెప్తాను. దైవ ప్రియులకు శుభములు. బుక్స్ సేల్. ఫాదర్ పరవస్తు గారు రచించిన 9 గ్రంథములు కేవలం 6,500 రూపాయలకే రిజిస్టర్ పోస్ట్ ద్వారా లభించును. ప్రతి పుస్తకము 50% తగ్గింపు ధరలో విక్రయించబడును. మీరు పంపించవలసిన డబ్బు ఈ దిగువ ఫోన్ నెంబర్కి గూగుల్ పే ద్వారా కానీ ఫోన్పే ద్వారా కానీ పంపించగలరు. ఫోన్ నెంబర్ 9701770681 97017700681.